యేసులో సమృద్ధి జీవం, సమృద్ధి అయిన ప్రభుని జీవం సమృద్ధిగా మనలను బలపరచును. సమృద్ధి అయిన ప్రభుని జీవం సమృద్ధిగా మనలను బలపరచును. అలసిన హృదయాలకు ఇది సమృద్ధి జీవం, విరిగిన హృదయాలకు వాక్యామృత జీవం. ఓ నేస్తమా వీక్షించుమా యేసులో సమృద్ధి జీవం. ఓ నేస్తమా వీక్షించుమా యేసులో సమృద్ధి జీవం. యేసులో సమృద్ధి జీవం, యేసులో సమృద్ధి జీవం, యేసులో సమృద్ధి జీవం, యేసులో సమృద్ధి జీవం. సమృద్ధి జీవం, సమృద్ధి జీవం, సమృద్ధి జీవం, సమృద్ధి జీవం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వాక్యాన్ని అందరూ కలిసి చదువుకుందామండి. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడి మరి మనల్ని బలపరుచినట్లు ఈరోజు సందేశాన్ని వర్తమానాన్ని ప్రార్థన పూర్వకంగా విందాం. ఈ వాక్యాన్ని ఇప్పుడు అందరూ కలిసి చదువుకుందాం. అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. దేవుడు తన వాక్యం దీవించును గాక. ఆమెన్. ఈ ప్రపంచంలో మరి ఎన్నో కోట్ల మంది జనాభా, మరి ప్రస్తుత అంచనా సుమారు 800 కోట్లకు పైగా ప్రపంచంలో ఉన్నారని ఒక అంచనా ఉంది. అయితే ఇన్ని కోట్ల మంది ఈ ప్రపంచంలో ఉండగా మరి దేవుడు మరి అంటే దేవుడికి అందరి గురించి తెలుసు, దేవుడికి మనందరి పేర్లు తెలుసు కదండి. కనీసం మనం ఒక 10 మంది పేర్లు గుర్తుపెట్టుకోవాలంటే మనకు చాలా కష్టం. లేదు ఈరోజు గుర్తుంటుంది, ఒక 5 years తర్వాత మనం వాళ్ళు కలిసామనుకోండి మనం తడబడతాం. మీ పేరు నేను మర్చిపోయానండి అప్పుడు గుర్తుండేది అని మనం చెప్తాం. సో మనకు కష్టం, మనకంత మెమరీ అంత జ్ఞాపక శక్తి మనకు లేదు. సో అయితే దేవుడికి ఆ శక్తి ఉంది, దేవుడికి అంత జ్ఞాపక శక్తి ఆయనకు ఉంది. దేవుడు మరి అందరి పేర్లు ఆయన తెలుసు. అంత మాత్రం కాదు, మన తల వెంట్రుకలు మనకెన్నున్నాయి మీకు తెలుసా? ఎవరికైనా ఎప్పుడైనా కౌంట్ చేశారా? కౌంట్ చేయలేదు. సో కౌంట్ చేసినా కష్టమే, మనకు తెలియదు. దేవుడు తెలుసా? ఎస్, దేవుడు తెలుసు. దేవుడికి ఆ సంఖ్య తెలుసు అంట, అది చాలా ఆశ్చర్యం. అలాగే మన అందరి పేర్లు దేవుడికి తెలుసు. అలాగే ప్రతి ఒక్కరూ ఏ పరిస్థితి గుండా వెళ్తున్నారో ప్రస్తుతం కూడా ఆయన తెలుసు. మనందరి యొక్క బలములు బలహీనతలు, స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ అన్ని ప్రభుకు తెలుసు. మన స్థితిగతులు అన్ని కూడా ప్రభుకు తెలుసు. అంటే ప్రభువు మరి అంత అనంత జ్ఞాని, అంత గొప్ప దేవుడు ఆయన. అందుకే ఈ వచనం కంటే పై వచనంలో ఏమనుందండి? చదవండి ఎవరైనా. మొదటి వచనం, యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. గమనించండి, దేవుడు తన యొక్క శక్తిని, గొప్పతనాన్ని మనకి మాటలు తెలియజేస్తున్నాడు. ఈ మొదటి వచనంలో దేవుని యొక్క గొప్పతనం, ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్ ఈజ్ సీన్. ఎలాగా? ఆకాశమున సింహాసనము, భూమిన
పాదపీఠము. మరి దేవుడే కదా ఆకాశాన్ని, భూమిని, సమస్తాన్ని కూడా సృష్టించిన దేవుడు. సమస్త విశ్వాన్ని కూడా, ద యూనివర్స్ కదండి, కేవలం మన యొక్క భూమి, అర్త్ అనేది ఒక ప్లానెట్. దేవుడు చేసిన అనేక ప్లానెట్స్ లో ఆ పాలపుంతలో, ఆ సౌర కుటుంబంలో అది ఒక్కటి మాత్రమే. మరి మొత్తం ఈ విశ్వాన్ని చేసింది కూడా దేవుడే. సో ఆ దేవుడు ఏం చెప్తున్నాడు? ఆకాశమే నా సింహాసనం అయినప్పుడు, భూమే నా పాదపీఠంగా ఉన్నప్పుడు, ఆయన అప్పుడు అది చెప్పి ఒక 2 ప్రశ్నలు అడుగుతున్నాడు ఆయన. ఒక 2 ప్రశ్నలు. ఏంటి ఆ 2 ప్రశ్నలు? మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించి ఇల్లు ఏ పాటిది అంటే, మనం దేవుడు ఉండడానికి మరి ఏదైనా ఒక ఇల్లు కట్టి, ఒక దేవా ఇక్కడ ఉండు అని మనం దేవుడికి చెప్పగలమా? లేదు, ఒక చిన్న మన మందిరం కట్టి దేవా ఇక్కడ ఉండు అని మనం చెప్తే ఆ మందిరం దేవుడికి సరిపోతుందా? ఆహా, అది సరిపోదు. అది ఎంత పెద్దదైనా కూడా అది సరిపోదు. అది ఎంత విలువతో, ఎక్స్పెన్స్తో కూడుకొని మనం కట్టినా కూడా అది సరిపోదు. కాబట్టి దేవుడు అడిగే మాట ఏంటంటే, మీరు నా నిమిత్తం కట్టను ఉద్దేశించులు ఏ పాటిది? నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టను ఉద్దేశించినది ఏ పాటిది అంటే, దేవుడు నివాసం చేయడానికి మనము కట్టే ఇల్లు లేక మనము కట్టే మందిరము అది సరిపోదు. ఎందుకంటే మరి ఆయన అంత గొప్ప దేవుడు. ఇప్పుడే చెప్తున్నట్టుగా నేను సమస్త విశ్వాన్ని కూడా ఆయన చేసినటువంటి దేవుడు. మరి ఆయన జ్ఞానం గురించి మనం అసలు ఆలోచిస్తేనే మనకు అసలు అంతు చిక్కదు. మనకున్నటువంటి చిన్న మెదడు దేవుని యొక్క గొప్ప శక్తిని అర్థం చేసుకోలేదు. ఏదో 0.001 or 2 దేవుని యొక్క గొప్ప శక్తిలో మనం ఆయన గురించి అర్థం చేసుకునేది చాలా చాలా తక్కువ. అంతగా ఆయన మనకు అంత చిక్కడు. అందుకే ఆయన సర్వజ్ఞాని, ఆల్ నోయింగ్ గాడ్, ఓమ్నిషియంట్ అని పిలుస్తాం. అలాగే ఆయన సర్వశక్తిమంతుడు, అంటే ఆయన ఏదైనా కూడా చేయగలడు. సో అంత గొప్ప దేవుడు, అంత శక్తి కలిగిన దేవుడు. ఇప్పుడు ఆయన అందుకే అవన్నీ నా హస్త కృత్యములు కదండి. 2లో 2 చదువుకున్నాం. 2వ వచనం మొదటి భాగంలో ఏముందండి? అవన్నీ నా హస్త కృత్యములు. అంటే ఈ రోజున మన కంటితో ఏదైతే మనం చూస్తూ ఉన్నామో కదండి, చాలా ఆశ్చర్యం. కొన్నిసార్లు ఈ క్రియేషన్ని మరి మనం చూసినప్పుడు మనకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఒకసారి మీరు సూర్యుని చూసినప్పుడు, లేక చంద్రుని చూసినప్పుడు, లేక నక్షత్రాలని చూసినప్పుడు మనకు చాలా ఆశ్చర్యం, రైట్? మీరు కనుక బీచ్కి వెళ్ళినప్పుడు ఆ సముద్రాన్ని చూసినప్పుడు చాలా ఆశ్చర్యం, రైట్? మీరు కొన్ని టూరిస్ట్ ప్లేసెస్ ఉంటాయి, వాటర్ ఫాల్స్, లేకపోతే ఇంకా వేరే వేరే చాలా ఎత్తైనటువంటి పర్వతాలు ఉంటాయి కదా, కొన్ని లోయలు ఉంటాయి. ఇప్పుడు అరకు వ్యాలీ ఉంది ఇక్కడ కదా. సో కొన్ని గుహలు ఉంటాయి, సో కొన్ని మౌంటైన్స్ ఉంటాయి, కొన్ని వాటర్ ఫాల్స్ ఉంటాయి, సముద్రం. సో టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళి ప్రతిసారి కూడా, మీరు అవుటింగ్కి వెళ్ళిన ప్రతిసారి కూడా నేనైతే అది చూసినప్పుడు నాకు ఆశ్చర్యం కలుగుతుంటుంది. సో దేవుడు ఇంత అద్భుతంగా చేయగలడా? ఇది మన వల్ల అవుతుంది చేయడం. మనం ఏదైనా చేయగలము చెప్పండి? ఆహా, మనం ఏం చేయగలము? ఆర్టిఫిషియల్గా మనం క్రియేట్ చేయగలం అంతే. సే ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కడ ఒక పార్కులో వాళ్ళు ఏం చేశారంటే కదిలే జంతువులు చేశారంట. డైనోసరస్ అక్కడ కదులుతుంది, సౌండ్ చేస్తాడు. లేకపోతే కదిలే ఒక సింహంలాగా గర్జించే ఒక సింహాన్ని చేశారు, అంటే బొమ్మను చేసి దాంట్లో సౌండ్లు పెట్టి, నిజమైన లైన్ అది సింహం కాదు. సో ఏం చేశారు? బొమ్మను చేసేసి, సో అందులో ఇప్పుడు అన్ని కూడా ఈజీగా చేయొచ్చు కాబట్టి సౌండ్స్ వచ్చినట్టుగా చేసి ఓకేనా. సో కాబట్టి జనాలు అక్కడికి వెళ్ళినప్పుడు వావ్ అది చూసి ఆశ్చర్యపోతారు అనమాట. ఓ ఇది కదులుతుంది ఏంటి, సింహం కదులుతుంది ఏంటని. కానీ నిజమైన సింహం అది కాదు, ఆర్టిఫిషియల్. సో దేవుడేమో న్యాచురల్ సింహాలని ఎన్నో, అది కూడా మనం లెక్క పెట్టలేదు, ఆయన ఎప్పుడూ చేశాడు. సో మనిషి ఏం చేయగలడు? ఓన్లీ ఆర్టిఫిషియల్గా మాత్రమే, అది కూడా చాలా చాలా తక్కువ మనిషి చేయగలడు అంతే దేవుడు చేసిన వాటిలో. న్యాచురల్గా చేసే ఎబిలిటీ మనిషికి లేదు. మన ఇంటెలిజెన్స్ ఏంటిది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనిషి క్రియేట్ చేయగలడు, ఏఐ కదండి. సో న్యాచురల్గా ఎవరు చేయగలరు అంటే ఒరిజినల్ ఫామ్లో దేవుడే చేయగలడు, రైట్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనిషి చనిపోకుండా, మనిషికున్న ఇప్పుడు చాలా తెలివి ఉంది కదండి, చాలా తెలివి ఉందని మనిషి క్లెయిమ్ చేస్తున్నాడు కదా. సో మనిషికున్న తెలివి, మనిషికున్న జ్ఞానం, మనిషికున్న స్కిల్, మనిషికున్న ఇన్ఫ్లుయెన్స్ అంతా కూడా, మనిషికున్న ఐక్యూ అంతా ఉపయోగించి ఒక చనిపోయే వ్యక్తిని ప్రాణం ఆపగలడా చెప్పండి?
చనిపోతున్న వ్యక్తి ప్రాణాన్ని ఆపగలడ మనిషి? ఇప్పుడు మనకు ఇంత తెలివి, ఇంత అది ఇది అని చెప్పుకున్నాం కదా మనం, ఆ హూ అని. సో కాబట్టి మనిషి మరి ఒక చనిపోతున్న వ్యక్తిని ఆపగలడా? ప్రాణం పోయగలడా? లేదు కదండి. నో, నథింగ్. సో మనిషి ఏం చేయలేడు. అంటే మనిషికి చాలా 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 తక్కువ. మనిషికున్న తెలివి, మనిషికున్న పవరు, మనిషికున్న ఇన్ఫ్లుయెన్స్ చాలా తక్కువ. దేవునితో పోల్చుకుంటే, దేవుని జ్ఞానంతో పోల్చుకుంటే, దేవుడి మహిమతో పోల్చుకుంటే, దేవుడి శక్తితో పోల్చుకుంటే, దేవుడి మేధస్సు, ఇంటెలిజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మేధస్సుతో మన ఇంటెలిజెన్స్ ని పోల్చుకుంటే మనది చాలా చాలా తక్కువ. అందుకే దేవుడు అంటున్నాడు, అవి అన్ని కూడా నా హస్తకృత్యములు, ఇవన్నీ కూడా నేనే చేశాను, ఇవన్నీ కూడా నా చేతి పని, ఇవన్నీ కూడా నా చేతి పని. ఇంకా చెప్పాలంటే మనం ఇంత గొప్పగా మనిషి గురించి చెప్పుకున్నాడు కాబట్టి మరి ఆ మనిషిని చేసింది కూడా ఎవరు? దేవుడే. అంటే మనల్ని ఇంత తెలివైన వాళ్ళుగా చేశాడంటే మరి దేవుడు ఇంకెంత తెలివైన వాడిగా ఉండొచ్చు. మనల్ని ఇంత పవర్ఫుల్ గా దేవుడు చేశాడంటే ఆయన ఇంకెంత పవర్ఫుల్. మనం ఇంత ఇన్ఫ్లుయెన్షియల్ గా దేవుడు మనం భూమి మీద ఉండగలమంటే ఇంకా ఆయన ఎంత ఇన్ఫ్లుయెన్షియల్ ఆలోచించండి. కాబట్టి అవన్నీ నా హస్తకృతంలే. అవి ఎవరి వల్ల కలిగాయండి? నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చున్నాడు. ఎవరి వల్ల కలిగాయండి? ఈ సృష్టి ఎలా కలిగింది? బిగ్ బ్యాంగ్ థియరీ ద్వారా కలిగింది కదా. ఒక పెద్ద విస్ఫోటనం ద్వారా మరి అణువులు, పరమాణువులు విడిపోతూ ఇప్పుడు మనం చూస్తున్న అట్ ప్రజెంట్ వరల్డ్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా. అలా కాదు. లేక ఎవల్యూషన్ థియరీ ద్వారా మనిషి వచ్చాడు కదండి. అంటే జంతువుల ద్వారా, చింపాంజీ కావచ్చు, గొరిల్లా కావచ్చు, మరొక జంతువు కావచ్చు, కోతి కావచ్చు, ఓకేనా. సో అలాగలాగా మనుషులు ఏమంటారంటే అలా ఆ జంతువులో నుంచి ఇప్పుడు మనిషి వచ్చాడు. ఎవల్యూషన్ థియరీ, రైట్. ఒక సైంటిస్ట్ మా ఆరితిగా చెప్పాడు. అయితే మరి ఆ శాస్త్రజ్ఞుడు చెప్పిన సిద్ధాంతం తప్పు. మనిషిలా జంతువులోంచి వచ్చాడని. మరి జంతువులోంచి వచ్చాడా? లేదు. ఆయనే టైంలోనే ఎవరైతే ఆ విషయాన్ని చెప్పారో ఆయన యొక్క సమకాలికులు, ఆయన కొలీగ్సే, ఓకే, ఇతర ప్రొఫెసర్స్ అది రాంగ్ అని ప్రూవ్ చేశారు. ఆ థియరీ రాంగ్ అని, ఎవల్యూషన్ థియరీ రాంగ్ అని ప్రూవ్ చేశారు. కానీ ఎప్పుడు కూడా ఏం జరుగుతుందంటే ప్రపంచంలో సత్యము హైలైట్ అవడం కంటే కూడా అబద్ధము చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. ఓకేనండి. మనకు రియల్ మెసేజ్ ప్రజలు కన్వే అవ్వడం కంటే కూడా ఫేక్ మెసేజ్లు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాయి. అలాగా కొలీగ్స్ ఏమో అది రాంగ్ అని మిగతా థియరీస్తో ప్రూవ్ చేస్తే అది హైలైట్లోకి రాలేదు. అది ప్రపంచానికి తెలియదు. సో ప్రపంచానికి ఏం తెలుసు? అతను చెప్పినటువంటి ఒక అబద్ధమే, చార్లెస్ డార్విన్ చెప్పినటువంటి ఒక అబద్ధమే మరి నిజము అని అనుకొని మరి అది స్ప్రెడ్ అవ్వడము జరిగింది. సో దాన్ని బట్టి ఆలోచిస్తే మనిషి ఏదో ఒక పెద్ద విస్ఫోటనం ద్వారా మనిషి సృష్టించబడలేదు. ఓకే, ఆ బిగ్ బ్యాంగ్ థియరీ ద్వారా కానీ లేక ఎవల్యూషన్ ద్వారా కానీ, రైట్. సో మరి ఇతర డిఫరెంట్ థియరీస్ ఉన్నాయి, ఓకే, ప్రపంచంలో. సో వాటి ద్వారా మనిషి సృష్టించబడలేదు లేక సృష్టి చేయబడలేదు. మరి ఎలాగా సృష్టి చేయబడింది? ఎలాగ మనిషి సృష్టించబడ్డాడు? దేవుడే డైరెక్ట్ గా చెప్తున్న మాట ఏంటి? అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి ఈ రోజున మనము కంటితో చూసే ఈ సృష్టి అంతా కూడా, మన కంటి కనబడి ఈ సృష్టి అంతా కూడా లేక మనిషి కూడా దేవుని ద్వారా సృష్టించబడ్డారు. దానిని చాలా మంది సైంటిస్టులు కూడా ఒప్పుకోవడం జరిగింది. అఫ్ కోర్స్ నాస్తికులైన వారు చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు ఒప్పుకోలేదు. అయితే చాలా మంది మరి ఆ యొక్క దేవుని శక్తిని ఎరిగిన వారు, సింపుల్, దీనికి పెద్ద మనకేది వేరే పెద్ద నాలెడ్జ్ కూడా అవసరం లేదు. సో మనమే ఇంత పవర్ఫుల్, ఇప్పుడు మీతో అన్నాను ఇంతకుముందు కదండి, మనమే ఇంత తెలివైన వారుగా ఉన్నాం కదా. మనిషే తెలివైన వాడుగా ఉన్నాడు కాబట్టి మరి మనిషి ఏం చేస్తున్నాడు? మరి ఫ్యాన్ ని ఇన్వెంట్ చేయగలుగుతున్నాడు, సెల్ ఫోన్ ని ఇన్వెంట్ చేయగలుగుతున్నాడు కదండి. సో ఎలక్ట్రిసిటీని ఇన్వెంట్ చేయగలుగుతున్నాడు, చాలా అనేక రకాల టెక్నాలజీని ఇన్వెంట్ చేయగలుగుతున్నాడు మనిషి కదా. లేకపోతే గాల్లో ఎగిరే కార్లు రాబోతున్నాయని త్వరలో మన ఇండియాకు కూడా.
ఇంకా భూమి మీద వెళ్లకుండా పైన వెళ్తాయి ఆ కార్లన్నీ కూడా. సో కాబట్టి అంటే అంత టెక్నాలజీ కూడా మరి మనిషి చేస్తున్నా అంటే దాని అర్థం చాలా తెలివి ఉంది మనిషికి కదండి, చాలా తెలివి ఉంది. సో మనకి ఎంత తెలివి ఉంటే మనల్ని చేసిన సృష్టికర్తకు ఇంకెంత తెలివి ఉండాలి. మనల్ని మనిషికే ఈరోజు మనమే ఇంత ఇన్ఫ్లుయెన్షియల్ గా పవర్ఫుల్ గా ఉన్నామంటే ఇంకా ఆ దేవుడు ఇంకెంత శక్తిమంతుడిగా ఉండొచ్చు అని కొంతమంది శాస్త్రజ్ఞులు కూడా ఆలోచించి మరి వాళ్ళు కూడా ఒక కంక్లూజన్కి వచ్చారు. ఇదిగో అవును, దేవుడు ఉన్నాడు, ఆయన్నే మనం దేవుడు అని పిలుస్తున్నాం, మనకు తెలియని ఆ శక్తిని దేవుడు అని మనం పిలుస్తున్నాం, ఆ దేవుడే మరి ఆయనకి సర్వశక్తి ఉంది. సో మనమైతే వీఆర్ లిమిటెడ్. మనం ఏదైనా మనం ఇన్వెంట్ చేయాలి అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక ఫ్యాన్ కనిపెట్టి ఫ్యాన్ తయారు చేయాలనుకుంటే నాకు ఏముండాలండి, లేకపోతే ఒక సెల్ ఫోన్ నేను కనిపెట్టాలి, సెల్ ఫోన్ తయారు చేయాలనుకోండి, ఓకే, లేదు ఒక బల్బ్ నేను తయారు చేయాలి, ఓకే, లేదు ఇలాంటి ఒక స్టాండ్ తయారు చేయాలి. ఏం చేయాలి, నేను కొన్ని సరుకులు తీసుకోవాలి కదా, ముడి సరుకులు, రా మెటీరియల్ కదా. ఇలాంటి ఒక బాక్స్ నేను తయారు చేయాలంటే ఏం చేయాలి, చెక్కలు తీసుకోవాలి కదా, ఇంకా దానికి సంబంధించిన కొన్ని ఐటమ్స్ ఉంటాయి కదండి. సో ఫ్యాన్ మీరు తయారు చేయాలంటే, ఒక ఫోన్ తయారు చేయాలంటే మీకు రా మెటీరియల్స్ ఉండాలి, ముడి పదార్థాలు. ఇవి లేకుండా మనం చేయగలమా, మనం చేయలేము. సో ఇప్పుడు దేవుడికి మనకి గొప్పతనం ఏంటంటే దేవుడు ఇవేది లేకుండా కలుగును గాక అన్నాడు, కలిగింది. వెలుగు కలుగును గాక, అంతే. ఆకాశం కలుగును గాక, కలిగింది. భూమి కలుగును గాక, కలిగింది. సముద్రం కలుగును గాక, సముద్రం కలిగింది. సో మనం ఏదైనా సృష్టించాలంటే, మనం ఏదైనా చేయాలంటే మన చేతిలో కొన్ని రా మెటీరియల్స్ మనకు ఉండాలి. అప్పుడే మన వల్ల అవుతుంది ఏదైనా మనం చేయడానికి, రైట్. సో ఇప్పుడు ఆ గాల్లో ఎగిరే ఆ కారు మనం తయారు చేయాలంటే సో మన దగ్గర కొన్ని రా మెటీరియల్స్ ఉండాలి. సో అయితే దేవుడికి అది అవసరం లేదు. సో దేవుడికి యొక్క శక్తి ఏంటంటే దేవుడు అది కలుగును గాక అన్నప్పుడు అది సమస్తము అలాగే కలిగింది. ఇవన్నీ నా హస్తకృత్యములు అంటున్నాడు దేవుడు. ఇవి నా వలన కలిగినవి అని దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు కదండి. ఇవి నా వలన కలిగినవి అని యెహోవా సెలవిస్తున్నాడు, రైట్. గమనించండి, ఇప్పుడు మనం ముఖ్యమైన సందేశానికి ఇప్పుడు వస్తున్నాం. ఇంత గొప్ప దేవుడు సమస్తాన్ని కూడా మరి ఆయన యొక్క హస్తంతో చేసిన దేవుడు, లేక ఆయన వాక్కు ద్వారా సమస్తాన్ని కూడా సృష్టించినటువంటి దేవుడు ఇప్పుడు ఒక మాట చెప్తున్నాడు. నేను ఎవరిని దృష్టిస్తాను అంటే ఎవరిని మరి నేను ప్రియముగా ఎంచుతాను, లేక నేను ఎవరి దృష్టి నా మీద ఉంటుంది కదండి. ఇన్ని కోట్ల మంది ఉండగా మరి మన మీద ఇండివిజువల్ గా దృష్టి పెట్టడం చాలా కష్టం కదండి ఆయనకి. అయితే ఆయనే పెడతాడండి కొంతమంది మీద ఆయన స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని ప్రత్యేకమైన ఆసక్తి ఆయన చూపించి ఆయన మనల్ని పట్టించుకొని, రైట్. సో మనల్ని కంప్లీట్ గా ఆయన ట్రాక్ చేస్తూ ఆయన ఉంటాడు, ఆయన నడిపిస్తూ ఉంటాడు. ఆయన కొంతమంది మీద తన ప్రత్యేకమైన కను దృష్టి పెట్టి వారిని నడిపించి వారికి సహాయం చేసి వారిని బలపరిచే దేవుడై ఉన్నారు ఆయన. అయితే దేవుడు ఎవరి మీద దృష్టి పెడతాడు, ఎవరి మీద దేవుడు స్పెషల్ కేర్ దేవుడు చూపిస్తాడు, ఎవరి మీద ఆయన ప్రత్యేక దృష్టి పెడతాడంటే ఇక్కడ చూడండి, ఎవరైతే ఈ 3 లక్షణాలు కలిగి జీవిస్తారో ఆ గొప్ప దేవుడు, ఆ మహాదేవుడు, సమస్తాన్ని కూడా తన మాట చేత చేసినటువంటి దేవుడు అటువంటి వారి మీద తన దృష్టి పెడతాడు. వారిని దేవుడు దీవిస్తాడు, అటువంటి వారిని దేవుడు బలపరుస్తాడు, అటువంటి వారిని దేవుడు చాలా ఇష్టం. సో దేవుని యొక్క స్పెషల్ ఇంట్రెస్ట్ దేవుడు మీ మీద ఉంటుంది అనమాట, రైట్. సో దేవుడికి అటువంటి వారు చాలా ప్రియులుగా ఉండగలరు. ఎవరండి? నెంబర్ 1 చాలు. మొట్టమొదటిగా ఎవరైతే దీనులుగా ఉంటారో, ఆ దీనులు అంటే అర్థం ఏంటంటే వాస్తవంగా మనం గనక అది మూల భాషలోకి, పాత నిబంధన మరి మూల భాషలో ఆ హెబ్రీ భాషలోకి వెళ్ళి ఆ అర్థాన్ని కనుక చూస్తే మరి అవసరతులో ఉన్నవారు అని అర్థం, పేదవారు అని అర్థం, గాయపడిన వారు అని అర్థం, ఒక విధంగా చెప్పాలంటే నిస్సహాయ స్థితిలో ఉన్నవారు అని అర్థం. సో కాబట్టి ఇంకా చెప్పాలంటే దాని అర్థము ఆ యొక్క దీనత్వము, దానికి అర్థం ఏంటంటే తగ్గింపు, తగ్గించబడిన వారు. సో ఎవరిలో అయితే దేవుడు
ఆ యొక్క దీనత్వము లేక తగ్గింపు అనే లక్షణాన్ని దేవుడు చూస్తాడో అటువంటి వానినే నేను దృష్టించుచూ ఉన్నాను. అంటే అటువంటి వ్యక్తిని నేను చూస్తూ ఉన్నాను, అటువంటి వ్యక్తి మీద నా స్పెషల్ ఫోకస్ పెట్టాను, అటువంటి వ్యక్తిని నేను ప్రేమగా ఎంచుతూ ఉన్నాను, అటువంటి వ్యక్తిని నేను దీవిస్తాను కూడా. అందరినీ కాదు. అఫ్ కోర్స్ ఆల్దో గాడ్ లవ్స్ ఎవ్రీవన్ రెస్పెక్టివ్ ఆఫ్ అవర్ సిచ్యువేషన్. మన యొక్క పరిస్థితి ఎలా ఉన్నా దేవుడు అందరినీ ప్రేమించే దేవుడే. అయితే దేవుడు మరి ఎవరిని ప్రేమగా ఎంచే దేవుడిగా ఉన్నారంటే, ఎవరిని ఆయన దీవించే దేవుడే ఉన్నారంటే, ఎవరిలో అయితే దీనత్వము లేక తగ్గింపు అనేది దేవుడు చూస్తారో, సో వారిలో అది అటువంటి వారిని దేవుడు దీవిస్తారు. అందుకే యేసయ్య ఒక మాట అన్నారు చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం. చాలు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. గమనించండి, ఈ దీనులు అన్నప్పుడు పేదవారు అనే ఒక అర్థం ఉందని చెప్పాను. అయితే ఈ పేదవారంటే అర్థం డబ్బు లేని వారని కాదు, భౌతికంగా ఆర్థికంగా పేదవారు కాదు, ఆత్మీయతలో పేదవారు. ఏంటి ఆత్మీయతలో పేదవారు అంటే ఏంటి? జాగ్రత్తగా మీరు వినాలి కొన్ని విషయాలు, రైట్? సో మన మైండ్ పూర్తిగా ఇక్కడ ఉన్నప్పుడే కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. సో మన మైండ్ ఎక్కడ ఉంటే మనకు కొన్ని విషయాలు అర్థం కాదు. మనం ఆత్మీయతలో దీనత్వంగా ఉండడం అంటే ఏంటి? మనకు మామూలుగా పేదవారు అనే అర్థం ఉంది ఇక్కడ. సో భౌతికంగా పేదవారు కాదు, ఆర్థికంగా పేదవారు కాదు, ఆత్మలో ఎవరైతే దీనత్వాన్ని కలిగి ఉంటారో ఆత్మలో పేదరికం. ఏంటి ఆత్మలో పేదరికం అంటే, ఒక వ్యక్తి తన యొక్క హృదయ స్థితిని యథార్థముగా గ్రహించి ఉండడం. అంటే మన యొక్క హృదయం స్థితి ఎలాగుందో దాన్ని కరెక్ట్గా ఒక అవగాహన కలిగి ఉండడం. సో మనకు తెలుసు మన యొక్క పరిమితులు అంటే మనకు తెలుసు, మన యొక్క స్థితి ఏంటో మనకు తెలుసు, దేవుడితో మన సహవాసం ఎలా ఉందో మనకు తెలుసు, దేవునికి మనం దగ్గరగా ఉన్నామా లేక దూరంగా ఉన్నామా ఆ విషయం మనకు తెలుసు. లేకపోతే మన ఆత్మ దేవుడితో ఎలా సహవాసం చేస్తూ ఉందో లేక ఎలా సహవాసం చేయాలనుకుంటున్నా చేయలేకపోతూ ఉన్నామో, ఓకేనండి. సో యథార్థంగా అది తెలిసిన వారు అనమాట. ఎలాగంటే, ఒకసారి ఇద్దరు వ్యక్తులు దేవాలయంలోకి వచ్చారు. ఎందుకు వచ్చారు? ప్రార్థన చేయడానికి వచ్చారు. మరి సాధారణంగా ఎవరైనా దేవాలయంలోకి దేవుడికి ప్రార్థన చేసుకోవడానికి వస్తారు కదా. సో కాబట్టి ఆ ఇద్దరు కూడా దేవాలయంలోకి ప్రార్థించడానికి వచ్చారు. వచ్చి ఒక వ్యక్తి ఏమో వచ్చి ఎలా ప్రార్థన చేస్తున్నాడు, ఓ దేవా, మరి నేను వాళ్ళలాగా వీళ్ళలాగా, ఓకేనా, మా పక్కింటి వాళ్ళు మా ఎదురింటి వాళ్ళలాగా నేను లేను, నేను చాలా నీతిమంతురాలుగా నేనున్నాను, నేను మీకు అన్నీ కూడా ఇస్తున్నాను, అంత ధర్మశాస్త్రం చెప్పినట్టుగా నేను నడుచుకుంటూ ఉన్నాను, మరి నేను అన్ని ఓకేనా చేస్తూ ఉన్నాను అని అతడు తన యొక్క ఆయన ఏదైతే ఆయన చేస్తున్నాడు దేవుని కోసం వాటిని గొప్పగా ఎంచుతూ అది దేవుడితో చెప్తున్నాడు. అలా ప్రార్థన చేస్తున్నాడు ఒక ఆయన. ఇంకొక ఆయన వచ్చాడు చర్చికి, మందిరానికి వచ్చి ఆయన ఎలా ప్రార్థన చేస్తున్నాడంటే, ఇంకా చెప్పాలంటే దూరంగానే ఉండి, ఆయన కళ్ళు మూసుకొని దూరంగానే ఉండి దేవుడికి ఒక ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? దేవా, నేను ఆకాశం వైపు చూడడానికి కూడా నాకు అర్హత లేదు, నాకు ఆ యోగ్యత లేదు. ఆకాశం వైపు అంటే మీ తట్టు కన్నులెత్తి చూడడానికి కూడా నాకు అర్హత లేదు, నేను పాపిని, నాలో ఆ యోగ్యత లేదు. ఓకే, నేను మిమ్మల్ని గాయపెట్టాను, నేను మీ వాక్య ప్రకారంగా నడుచుకోవడం నేను లేదు, మిమ్మల్ని గాయపెట్టినటువంటి వ్యక్తిని నేను, మిమ్మల్ని చూడడానికి కూడా నాకు అర్హత లేదు, మిమ్మల్ని దర్శించుకోవడానికి కూడా నాకు ఆ యోగ్యత లేదు, నేను అయోగ్యుణ్ణి అని ఏం చేస్తున్నాడు ఆయన? తన హృదయ యథార్థ స్థితిని గ్రహించి దేవుడి దగ్గర ఒప్పుకుంటూ ఉన్నాడు. అది ఆత్మలో పేదరికం. ఆత్మలో పేదరికం ఏంటంటే మన హృదయం ఎలాగుందో యాజ్ ఈజ్ గా మనం గ్రహించడం. మన హృదయం ఒకలాగుంటే మనం ఇంకొకలాగా ఆలోచించేది కాదు. సో మనం హృదయం ఎలాగుందో ఆ యథార్థ స్థితిని గ్రహించడం. సో మనం దేవుడికి దగ్గరగా ఉన్నామా, దూరంగా ఉన్నామా, దేవుడికి సరిగ్గా భక్తి చేయలేకపోతున్నామా, దేవుని విషయాల్లో ఆయన సన్నిధిలో ప్రార్థనలో గడపలేకపోతున్నామా,
లేకపోతే వాక్యం చదవాలనుకుంటా కానీ చాలాసార్లు చదవం కదండి. మనం దేవుడి కోసం చాలా మంచిగా ఉండాలనుకుంటాం, మనం ఉండలేం. ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలనుకుంటే కొన్నిసార్లు మరి మనము ఉపవాసం ఉండలేం. నేను ఇలాగ దేవుడి గురించి అందరికీ చెప్పాలనుకుంటాం కానీ మరి మనము చెప్పలేం. మరి కొన్నిసార్లు మన బంధువుల మధ్య ఒక స్టాండ్ తీసుకోవాలనుకుంటాం కానీ కొన్నిసార్లు కాంప్రమైజ్ అయిపోతూ ఉంటాం, రాజీ పడిపోతూ ఉంటాం, మనుషులకి వాళ్ళకి వీళ్ళకి భయపడిపోతూ ఉంటాం. మన విశ్వాసాన్ని బహిరంగంగా చెప్పుకోవడానికి కొన్నిసార్లు బయట మరి మనము సిగ్గుపడుతూ ఉంటాం. నేను క్రైస్తవుణ్ణి, క్రైస్తవురాల్ని అని మనము ధైర్యంగా బైబిల్ పట్టుకొని తిరగడానికి కూడా మనం కొన్నిసార్లు భయపడిపోతూ ఉంటాం. అందుకే కొంతమంది కవర్లో పెట్టుకొని కనబడకుండా చాలా సీక్రెట్గా మెయింటైన్ చేస్తూ ఉంటారు, రైట్. సో ముఖ్యంగా బయట ఉన్నప్పుడు ఒకలాగా ఉంటారు, ఓకేనా. మళ్ళీ చర్చిలో వచ్చినప్పుడు ఒకలాగా ఉండి మళ్ళీ బయటికి వెళ్ళినప్పుడు ఇంకొకలాగా చలామణి అవుతుంటారు. సో అయితే ఇలాగా మనందరి పరిస్థితి ఉంటుంది. సో కాబట్టి మనందరి యొక్క హృదయ స్థితి ఎలా ఉందో, దేవుడితో మనకున్న సహవాసం ఎలా ఉందో మనం తెలుసుకోవాలి. అదే మనము నిజంగా మన యొక్క హార్ట్ యొక్క కండిషన్, మన హృదయ యథార్థ స్థితి, ఓకేనా, మనం తెలుసుకోవాలి. సో భౌతికంగా మన హార్ట్ ఓకే బీట్ ఎలా ఉందో మీరు ప్రైమరీగా ఈసీజీ టెస్ట్ చేస్తే మన యొక్క హార్ట్ ఫంక్షనింగ్ ఎలా ఉందో బేసిక్ లెవెల్లో మనకి అర్థమవుతాయి. అఫ్కోర్స్ ఇంకా అడ్వాన్స్డ్గా తెలియాలంటే ఇంకా వేరే టెస్ట్లు ఉన్నాయి, ఆ టెస్ట్లు చేయించుకుంటే మన యొక్క హార్ట్ కండిషన్ ఎలా ఉందో తెలిసిపోతుంది. అది ఫిజికల్ హార్ట్ కండిషన్. సో ఇప్పుడు మన ఆత్మీయంగా మన యొక్క హృదయ పరిస్థితిని ఒక వ్యక్తి గ్రహించి ఉండడమే దీనత్వము, తగ్గింపు. దీనత్వము, తగ్గింపు. కాబట్టి ఆ వ్యక్తి సుంకరి ఆ రోజు అలా ప్రార్థన చేశాడు, ప్రభువా నేను మీ వైపు చూడడానికి కూడా నాకు అర్హత యోగ్యత నాకు లేదు అని మరి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి ఈ దీనత్వము అన్న ప్రభు చెప్పినప్పుడు ఆయనే అన్నారు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. కాబట్టి మనం మన ఆత్మ విషయంలో దీనత్వాన్ని కలిగి ఉండాలి, తగ్గింపును మనం కలిగి ఉండాలి. సో ఆ తగ్గింపుకి లేక ఆ యొక్క దీనత్వానికి మరి మరి మాదిరి ఎవరు చూద్దాం. మత్తయి సువార్త 11:29 వాక్యం చదవండి. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకొనుడి. గమనించండి. సో ఈ యొక్క దీనత్వానికి, దీన మనస్సు అసలు ఎవరు నిజంగా కలిగి ఉన్నారు, లేక ఆ తగ్గింపు అనేది ఎవరు కలిగి ఉన్నారని చూస్తే యేసు ప్రభువే మనకు ఆ విషయంలో కూడా మాదిరి. హల్లెలూయా. యేసయ్యే చెప్తున్నాడు, ఇదిగో నేను దీనుడను, సాత్వికమైన మనస్సు కలిగిన వాడు. దీన మనస్సు అలాగే సాత్వికమైన మనస్సు ఎవరు కలిగి ఉన్నారండి? యేసయ్య కలిగి ఉన్నారు. నిజంగా యేసయ్యలోనే ఆ దీన మనస్సు, ఆ దీనత్వము, ఆ తగ్గింపు మనం యేసయ్యలో చూడగలము. ఆయన తనను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చారు. వాస్తవంగా మన ఫిలిప్పీ పత్రిక 2:5 చూస్తే ఆయన దేవుడై ఉండి కూడా, దేవునితో సమానంగా ఉన్నటువంటి అనుభవం ఆయనకు ఉండి కూడా అది విడిచిపెట్టి ఆయన తనను తాను ఎందుకు తగ్గించుకున్నాడు? ఆయన ఒక సేవకుడు వలె, అంటే ఒక పని చేసే వాడి వలె సేవకుడిగా ఆయన మన కొరకై నరావతారం ఎత్తి, మనుష్యుని అవతారం ఎత్తి తనను తనంతగా ఆయన తగ్గించుకున్నారు. శిలువ మరణం పొందినంతగా ఆయన తనను తాను తగ్గించుకొని విధేయత చూపించిన దేవుడు మన దేవుడు. కాబట్టి ఆ దీన మనస్సు, ఆ దీనత్వము, ఆ తగ్గింపు, లేకపోతే హృదయంలో తన హృదయం ఎలాగైతే ఉందో దాన్ని యథార్థంగా చూచే అటువంటి ఆ యథార్థమైన మనస్సు ఎవరిలో ఉంది? యేసుక్రీస్తులో ఉంది. కాబట్టి ఈరోజు దేవుడు నీ నుంచి నా నుంచి మనందరిని చూసేది ఏంటంటే, మనలో ఆ దీనత్వం ఉందా, మనలో ఆ దీన మనస్సు ఉందా అని దేవుడు చూస్తున్నాడు. సో ఆ దీన మనస్సు ఉన్నప్పుడు, ఆ తగ్గింపు మనలో ఉన్నప్పుడు నిజంగా మరి మనం కూడా దేవుడు ఎవరో గ్రహిస్తాం. దేవుడిని తెలుసుకోవాలంటే ఒక వ్యక్తి దీనత్వం లేకుండా తెలుసుకోలేడు. ఒక వ్యక్తి దేవుడు ఎక్కడ ఉన్నాడండి, ఉండే చూపించండి అన్నాడు అనుకోండి, ఆ వ్యక్తులు దీనత్వం ఉంది కదా, ఉందా లేదా? దీనత్వం లేదు. బైబిల్ చెప్తుంది, మూర్ఖులు అలా మాట్లాడతారు, గర్వాంధులు అలా మాట్లాడతారు, అహంకారులు అలా మాట్లాడతారు. దేవుడు లేడని
ఒక మూర్ఖుడు అంటే గర్వంతో నిండుకున్నవాడు అలా మాట్లాడతాడు. దేవుడు ఎక్కడ ఉన్నాడండి, ఉంటే చూపించండి, దేవుడు లేడు దేవుడు లేడు అంతా మనమే అని చాలా మంది మాట్లాడుతుంటారు, వాదిస్తుంటారు కదండి. సో మరి వారిలో దీనత్వం ఉందా? లేదు, వారిలో అహంకారం, దానికి ఆపోజిట్ వర్డ్ అహంకారం, లేక గర్వం, లేక అతిశయం, లేకపోతే ఇంక దేవుడు లేడు గీవుడు లేడు అంతా మనమే అని ఏకంగా దేవుణ్ణే పక్కకి నెట్టేసి దేవుని స్థానంలో అసలు వీళ్ళు నించున్నారు. కాబట్టి ఎప్పుడైతే ఒక వ్యక్తి మరి అలా ఆలోచిస్తాడో దేవుని తెలుసుకోలేడు. ఇంకా ఆ వ్యక్తికి మనం ఎన్ని చెప్పినా కూడా మరి అతడు వినే మనసుకి లేదు, ఒకదానికి ఇంకా ఫిక్స్ అయిపోయి ఉన్నాడు. కాబట్టి దేవుడు లేడు, ముఖ్యంగా నాస్తికులు, ఏథీస్టులు, సో మరి దేవుడు లేడు అనే ఒక అభిప్రాయానికి వాళ్ళు ఇంకా మెంటల్లీ ఫిక్స్ అయిపోయారు. కాబట్టి రైట్, సో ఇంకా మనం ఎంత చెప్పినా కూడా మరి వాళ్ళు దానికి వినరు. ఎందుకంటే అది మనం చెప్పేది వినాలి, గ్రహించాలంటే వాళ్ళు ఏముండాలండి, ఆ దీనత్వం వారిలో ఉండాలి, ఆ దీన మనస్సు వారికి కలగాలి, ఆ నేర్చుకునే మనస్సు వారిలో, ఆ టీచబుల్ స్పిరిట్ వారిలోకి రావాలి. ఓకేనండి, ప్రైడ్ ఉన్నంత వరకు కూడా వారు దేవుడు ఉన్నాడు అన్నమాట. సో తమను తాము ఎప్పుడైతే తగ్గించుకుంటారో అప్పుడు వాళ్ళు దేవుడి గురించి అర్థం చేసుకుంటారు. ఇప్పుడు మనమైనా సరే విశ్వాసులైనా కూడా మనం కూడా ఇంకా దేవుడి గురించి ఎంతో తెలుసుకోవాల్సింది చాలా ఉంది కదండి. నాకు అంతా తెలుసు దేవుడి గురించి అని ఎవరైనా ఈ ప్రపంచం మీద ఇప్పటిదాకా ఒక వ్యక్తిని చెప్పగలిగాడా? ఇంత గొప్ప గొప్ప పరిశుద్ధులు, దైవజనురాండ్రు జీవించి మరణించి వెళ్ళిపోయారు కదండి. సో ఏ ఒక్కరు క్లెయిమ్ చేయలేకపోయారు. సో నా ఒక్కడికే అంతా దేవుడి గురించి తెలుసు అని ఎవరు క్లెయిమ్ చేయలేరు కదండి. ఇట్స్ ఎ జర్నీ, ఇట్స్ నాట్ ఎ డెస్టినేషన్. ఒక గమ్యస్థానానికి చేరిపోయాను, ఊరికే చేశాను అని ఇది ఒక జర్నీనే కానీ డెస్టినేషన్ అనేది కాదు. ఇది మన ఆత్మీయ యాత్ర అనేది యాత్రే, కొనసాగుతూ కొనసాగుతూ మనం చివరి ప్రాణం మరి తుది శ్వాస వరకు కూడా ఈ యాత్రలో కొనసాగుతూనే ఉంటాం, ఇంకా ప్రభుని తెలుసుకుంటూ. కాబట్టి మరి మనం ఎప్పుడు ప్రభు మార్గాలు తెలుసుకుంటాం? దేవుని యొక్క వాక్యంలో ఉంది, మోషేకి దేవుడు తన మార్గములను బయలుపరచునని. ఆ మోషే గురించి మరొక చోట ఒక చక్కని మాట ఉంటది, మోషే భూమి మీద ఉన్న వారందరిలోకెల్లా మిక్కిలి సాత్వికుడు అని ఉంటుంది. అంటే ఈ దీనత్వం ఏదైతే ఇక్కడ రాయబడి ఉందో, దీనత్వము లేక సాత్వికము కలిగిన వాడు, భూమి మీద ఉన్న మనుషులందరిలోకెల్లా ఆయన మిక్కిలి సాత్వికుడిగా మరి ఉన్నవాడు. అయితే ఒకప్పుడు ఆయన లైఫ్ని తీసుకుంటే మళ్ళీ అది వేరు. ఒకప్పుడు ఆయన అలా లేడు. ఒకప్పుడు ఎలా ఉండేవాడు, భూమి మీద ఉన్న వారిలో మిక్కిలి గర్వాంధుడు అని చెప్పచ్చు, మిక్కిలి కోపం గలవాడు అని చెప్పచ్చు. భూమి మీద ఉన్న వారిలో గర్వాంధుడు, అహంకారి, కోపం గలవాడు అని చెప్పచ్చు. ఎందుకంటే అలా ఒకప్పుడు ఆయన ప్రవర్తించాడు. మరి ఇంకా ఆయనే ఐగుప్తులో రాకుమారుడిగా, ప్రిన్స్గా పెరిగాడు కదా. మరి మొదటి 40 సంవత్సరాలు కూడా ఐగుప్తు దేశంలో ఆ ఫరో కుమార్తెకు కుమారుడిగా పిలబడ్డాడు. కాబట్టి మరి ఇంకా ఆయన అక్కడ సకల విద్యల చేత ఆరితేరిన వాడై, అన్ని మరి ఆ విషయాల్లో కూడా గొప్ప గొప్ప జ్ఞానాన్ని సంపాదించిన వాడై, అనుభవాన్ని సంపాదించిన వాడై, ఇక లోక సంబంధమైన విషయాల చేత తన మనస్సంతా కూడా నిండుకొని మరి ఆర్థిక ప్రవర్తించాడు. అఫ్కోర్స్ ఆయనకి తన దేవుడు ఎవరో తెలుసు, తన ఒరిజినల్ ఐడెంటిటీ ఎవరో కూడా తెలుసు. అతడు ఐగుప్తుడు కాదని విషయం మనకు తెలుసు. అతడు హెబ్రీయుడని, అంటే ఇశ్రాయేలు సంతతికి చెందినవాడని, దేవుని ప్రజలు ఇతడు కూడా భాగమై ఉన్నాడని, ఆయన దేవుని ప్రజలు కూడా అక్కడ బానిసలుగా ఉన్నారనే విషయం కూడా తెలుసు, వారిని విడిపించాలనే విషయం కూడా ఆయన తెలుసు. అయితే ఇవన్నీ తెలుసు కూడా ఆయన అయితే మరి అలాగా ప్రవర్తించాడు. అయితే దేవుడు మరి అతన్ని ఒక ప్రదేశానికి అతడే బలవంతంగా ఫోర్స్ఫుల్ గా వెళ్లాల్సి వచ్చింది, మిద్యాను అరణ్యానికి. సో అక్కడ దేవుడు అతన్ని దర్శించి, దేవుడు అతనితో మాట్లాడి, దేవుడు అతన్ని సరిచేసి, అతనిలో ఆ దీనత్వము అనే ఒక్క లక్షణం అతనికి నేర్పించడానికి 40 సంవత్సరాల టైం పట్టింది. బహుశా మనలో కూడా దేవుడు కొన్నిసార్లు నేర్పించడానికి చాలా టైం పట్టొచ్చేమో. అయితే మనకు 40 సంవత్సరాలు అవసరం లేదు. మనం దేవుడికి ఓపెన్ గా ఉంటే 4 గంటలు కూడా 4 గంటలే చాలు. మీరు దేవుడికి అందుబాటులో ఉంటే, ఆ దీన మనసు కలిగి ఉంటే, దేవుడు మనకు అది నేర్పించడానికి, దేవుడు మనకి మన విషయాలు తక్కువ సమయమే తీసుకోవచ్చు. సో ఇక్కడ విషయం ఏంటంటే, మరి ఆ మోషే మిక్కిలి సాత్వికుడిగా మారిపోయాడు. తర్వాత ఇక మిక్కిలి సాత్వికుడిగా మారిపోయిన ఆ మోషేకు దేవుడు తన మార్గాలు బయలుపరిచాడు. సో దేవుడు తన మార్గము,
ఒక వ్యక్తికి బయలుపరచడం ఎప్పుడు అర్థమవుతుంది అంటే అతడు సాత్వికము దీనత్వము కలిగినప్పుడు మాత్రమే అతడికి అర్థమవుతుంది. లేకపోతే ఏమనుకుంటాడు, లేకపోతే నాకు అన్ని తెలుసు అనుకుంటాడు, నేను చేసినంత కరెక్టే అనుకుంటాడు. ఓకే, లేకపోతే ఇంకా నన్ను మించిన జ్ఞానికి భూమి మీద ఎవరు కూడా లేడు అనుకుంటాడు. సో అప్పుడు ఇంకా అతడికి దేవుడు అర్థం కాడు, దేవుని మార్గాలు అర్థం కావు, దేవుని విషయాలు అర్థం కాదు, దేవుని చిత్తము అర్థం కాదు. మనం చెప్పిన వాళ్ళు పెద్దగా పట్టించుకోరు. మనం చెప్పిన అది దేవుని చిత్తము తెలిసినా వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. దేవునితో వారి సహవాసంలో ఉండరు. ఎందుకంటే వారిలో ఏం లేదండి, సింపుల్ గా ఒక మాట చెప్పాలంటే వారిలో దీనత్వము లేదు, దీన మనస్సు లేదు, తగ్గింపు లేదు, తగ్గించుకునే మనస్సు లేదు, నేర్చుకునే మనస్సు లేదు, నేను జీరో అనే అనుకునే మనస్సు లేదు, దేవుడే అంతా నా జీవితంలో, దేవుడే గొప్పవాడు అనే మనస్సు వారికి లేదు. అలా ఉన్నప్పుడు ఇక ఎవరు చెప్పినా వాళ్ళకి ఏ విషయాలు ఇంకా ఎక్కవు, అవి ఇంకా అర్థం కావు, అవి వాళ్ళు చేయరు. అందుకే కొన్నిసార్లు మనం కొంతమంది కొన్ని చెప్తూ ఉంటాం, అయితే అవి చెప్పడం మట్టుకే ఉంటాయి, వాళ్ళు వినడం మట్టుకే ఉంటాయి. అదని ఒక చెవితో వింటారు, మరొక చెవితో అంతే. ఈ చెవితో వింటారమ్మా, ఇంకో చెవితో వదిలేస్తారు. వాళ్ళు చేసేవన్నీ మళ్ళీ వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. అమ్మ ఇదిగో దేవుడు ఇలా చెప్తున్నాడు, దేవుడు యొక్క వాక్యం ఇలా ఉంది, నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఇలా నడుచుకోవాలి, నీ ఆలోచన తప్పు, నువ్వు చేసే తప్పు, నువ్వు ఇలా చేయకూడదు, నువ్వు ఇలా చేయాలి, ఇది దేవుడు కోరుకుంటున్నాడు, ఇది దేవుని యొక్క చిత్తము, ఇది దేవుని యొక్క మార్గము అని మరి మనం ఎన్నిసార్లు చెప్పినా కూడా వినడానికైతే వింటారు, ఒక చెవితో విని మరొక చెవితో వదిలేస్తారు. ఎందుకు తీసుకోరు మరి, ఎందుకు దాన్ని పాటించరు? వారిలో ఏ లక్షణం లేదు, దీనత్వము లేదు, అసాత్వికం లేదు, తగ్గింపు వారిలో లేదు, కాబట్టే వారు దాన్ని తీసుకోరు. మరి మోషేకి దేవుని మార్గములు ఎందుకు దేవుడు బయలుపరచాడు అనుకుంటున్నారు? మోషే దీనుడిగా దేవుని సన్నిధిలో జీవించాడు కాబట్టి, తనను తాను తగ్గించుకున్నాడు కాబట్టి. మరి దేవా నాతో మాట్లాడు అని దేవునికి స్పేస్ ఇచ్చాడు, దేవుడికి అవకాశం ఇచ్చాడు. ఆయన దేవుని గణపరిచాడు, తనను తాను తగ్గించుకున్నాడు, దేవుణ్ణి గణపరిచాడు. కాబట్టి ఆ రీతిగా ఉన్నప్పటికీ ఇంకా దేవుడు మరి ఇంకా తర్వాత మనం చూస్తాం, మరి అంతవరకు ఆ రీతిగా ఉన్న మోషే జీవితం ఎప్పుడైతే ఇక దేవుడు అతన్ని దర్శించి ఐగుప్తు తీసుకుని వచ్చాడో, ఇక ఆ రోజు నుంచి కూడా ఇంకా నెక్స్ట్ 8 years తన లైఫ్ చాలా వేరుగా ఉంది. ఎలాగంటే ఇంకా దేవుని మార్గాలు అతనికి బయలుపరచబడ్డాయి, దేవుని చిత్తము అతను గ్రహించాడు. ఆ విషయంలో ఇక కన్ఫ్యూజన్ లేదు, ఒక క్లారిటీ వచ్చేసింది. ఇక నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని కలుసుకోవాలి, ఏ పని చేయాలి, తన లైఫ్ తన ముందున్నటువంటి తన ఇంకా ఏం చేయాలి, టాస్క్ ఏంటి, ఏ ప్రొఫెషన్ టేకప్ చేయాలి ఇక ఆయన, సో ఏ టాస్క్ లో ముందుకు వెళ్ళాలి, సో క్లారిటీ వచ్చేసింది. సో ఇక ఆ పని మీద ఇక లైఫ్ లాంగ్ ఆయన ఆ పని మీద ఉండిపోయాడు. ఇంకా ఆయన ఆ పనిలో ఉండగా ఇక ప్రతి విషయంలో దేవుడే సహాయం చేశాడు. రైట్, ఏ చిన్న సమస్య వచ్చినా పెద్ద సమస్య వచ్చినా ఆయన దేవుడు వైపు చూసేవాడు. కాబట్టి ఎవరు దేవుడి వైపు చూస్తారండి, వాళ్ళకి ఏ సమస్య వచ్చినా చిన్నది కానీ పెద్దది కానీ, ఎవరైతే దీనులుగా ఉంటారో వారే చూస్తారు. లేదనుకుంటే ఏముంది లేండి, మాకు తెలుస్తుంది, మేము దీన్ని సాల్వ్ చేసుకుంటాం లేండి, లేకపోతే మాకు ఇది ఉందండి, మేము దాన్ని అంటే మాకు ఇంక దేవుడు అవసరం లేదన్నట్టుగా, ఈ విషయంలో మేమే చూసుకుంటాము, ఇంకా మాకు దేవుడు అవసరం లేదు, ఈ విషయం దేవుడు అవసరం లేదు, ప్రార్థన అవసరం లేదు, ఇంకా మీరు చెప్పేది కూడా మాకు అవసరం లేదు, ఎందుకంటే మాకు తెలుసు, మేము చేసుకుంటూ వెళ్ళిపోతాం అని ఎవరైతే వాళ్ళు అనుకుంటారో మరి వారు అలాగే చేస్తారు. సో ఎవరైతే అవును ఈ విషయంలో మరి మాకు దేవుడు సహాయం కావాలి, అందుకే మోషే ఏం చేశాడు, ఆయన ముందు ఏ పరిస్థితి ఎదురైనా కూడా, ఎర్ర సముద్రం ఎదురైంది, ఏం చేశాడు, దేవుడు వైపు చూశాడు. శత్రువులు వచ్చారు యుద్ధం చేయడానికి, ఎవరైపు చూశాడండి, దేవుడు వైపు చూశాడు. లేదు అది పెద్ద విషయాలు అనుకుంటే, చిన్న విషయాలు, ఆకలి వేసింది, ఎవరైపు చూశాడు, దేవుడు. నీళ్లు కావాలి, దాహం వేసి ఎవరైపు చూశాడు, దేవుడు వైపు చూశాడు. సో చిన్న విషయాలైనా పెద్ద విషయాలైనా, అది తనకు సంబంధించిన విషయాలైనా ప్రజలకు సంబంధించిన విషయాలైనా, A to Z అన్ని కూడా మరి ఆయన ఎందుకు దేవుడి వైపే చూడగలిగాడంటే ఆయనలో ఆ యొక్క దీనత్వాన్ని దేవుడు నేర్పించి ఉన్నాడు కాబట్టి. సో దేవుడు అటువంటి వారిని దృష్టిస్తూ ఉన్నాడు, అటువంటి వారిని ఇష్టపడతాడు, అటువంటి వారిని కోరుకుంటాడు, అటువంటి వారితోనే దేవుడు సహవాసం కూడా చేయాలని ఇష్టపడతాడు. అంతే కదండి, గర్వాంధులతో సహవాసం చేయాలని దేవుడు కోరుకుంటాడు చెప్పండి? దేవుడు కోరుకోడు. సో దేవుడు మరి దాన్ని ఇష్టపడే వ్యక్తిగా ఉన్నాడు. అందుకే ఒక మాట చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము
5వ వచనం. పిల్లలారా, ఆ, మీరు పెద్దలకు లోబడి ఉండి, ఉమ్, మీరందరూ ఎదుటివారి ఎదుట ఆ, దీనమనస్సు అను వస్త్రము ధరించుకొని ఆ, మిమ్మల్ని అలంకరించుకొనుడి. ఉమ్, దేవుడు అహంకారులను ఎదిరించి ఉమ్. దీనులకు కృప అనుగ్రహించును. రైట్. ఇప్పుడు మనందరూ కూడా ఒక వస్త్రాన్ని ధరించాలని ఇక్కడ పేతురు ద్వారా దేవుడు మాట్లాడుతుంది. ఏంటి ఆ వస్త్రము? దీన మనస్సు అనే వస్త్రం మనం ధరించుకోవాలి. సో ఆ దీన మనస్సు అని మరి మనము కలిగి ఉండాలి. మొదటిగా దేవుని ఎడల, ఇక్కడ ఇంకొక విషయాన్ని పేరు చెప్తున్నాడు, ఒకరి ఎడల కూడా ఒకరు మరి మనము దీనులుగానే ఉండాలి, దీన మనస్సుతోనే కలిగి ఉండాలి, మనము తగ్గింపు కలిగి ఉండాలి అని చెప్తున్నాడు. ఎప్పుడైతే ఆ దీన మనస్సు అనే వస్త్రం ధరించుకుంటామో, ఓకేనండి, సో అప్పుడు వారికి వారు ఏం పొందుకుంటారు? అక్కడే ఉంది, ఏం పొందుకుంటారు? వారు కృప పొందుకుంటారు. ఎందుకంటే దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకే కృప ఇస్తాడు. అంటే దేవుడు ఒకరితో ఫ్రెండ్షిప్ చేయాలంటే, ఇప్పుడు మీరు ఫ్రెండ్షిప్ చేయాలంటే ఒకరితో, ఎవరితో పడితే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తారా? చేయరు కదా. సో మీరు కొన్ని మైండ్లో ఫిక్స్ చేసుకో కదా, ఈ టైప్ పర్సన్తో నేను ఫ్రెండ్షిప్ చేస్తాను అని మీరు అనుకుంటారు కదా. సో సేమ్ వే ఇప్పుడు దేవుడు కూడా మనతో సహవాసం చేయాలంటే, అఫ్కోర్స్ దేవుడు అందరి గురించి దేవుడు తెలుసు, అందరినీ ఆయన ప్రేమిస్తున్నాడు, అందరిపై దేవుడు వర్షాన్ని కురిపిస్తున్నాడు, అందరి మీద దేవుడు సూర్యరశ్మిని ప్రతిరోజు పంపిస్తున్నాడు, అందరినీ కాపాడుతున్నాడు, అది వేరు. అయితే దేవుడు ప్రత్యేకించి ఒకరితో స్నేహం చేయడం, ఒకరితో సహవాసం చేయడం, అది వేరు. సో ఇప్పుడు దేవుడు ఒకరితో ప్రత్యేకంగా ఫ్రెండ్షిప్ చేయాలంటే ఎవరితో దేవుడు చేస్తాడు? అహంకారంతోనో దీనులతోనో? అహంకారం కలిగి అహంకారంతో మాట్లాడుతూ ప్రవర్తించే వారితో దేవుడు స్నేహం చేస్తాడా? దేవుడు చేయడు. ఎవరితో దేవుడు స్నేహం చేస్తాడు? దీనత్వం కలిగిన వారితో మాత్రం దేవుడు స్నేహం చేస్తాడు. తగ్గింపు కలిగిన వారితో మాత్రమే దేవుడు సహవాసము చేస్తాడు. ఎందుకంటే మరి అహంకారులు మరి దేవుడిని కేర్ చేయరు. అందుకేదా దేవుడు ఎక్కడున్నాడయ్యా అంటారు. కొంతమంది మనం సువార్త చెప్తుంటే కొంతమంది వింటారు, కొంతమంది అంగీకరిస్తారు, మరి కొంతమంది ఎటువంటి వాళ్ళు ఉంటారంటే వాళ్ళు వినరు. కొంతమంది దేవుడు ఎక్కడున్నాడు అని ప్రశ్నిస్తారు కదా, వాదిస్తారు, మరి తిట్టడం స్టార్ట్ చేస్తారు. సో కొంతమంది మొండిగా, మూర్ఖంగా, మొరటుగా ప్రవర్తిస్తారు. వాళ్ళే అహంకారం, వాళ్ళే గర్వాంధులు. దేవుడు మరి ఒకవేళ స్నేహం చేయాలనుకుంటే అటువంటి గర్వాంధులతో దేవుడు స్నేహం చేయడు, కానీ దీన మనస్సు కలిగిన వారితో దేవుడు సహవాసం చేస్తాడు. సో అటువంటి వారిని దేవుడు దృష్టిస్తాడు, అటువంటి వారితో దేవుడు సహవాసం కూడా దేవుడు చేస్తాడు. చాలా చాలా ప్రాముఖ్యం. కాబట్టి మనకు కూడా దేవుని విషయాలు అర్థం కావాలి అంటే, దేవుని మార్గాలు తెలియాలి అంటే, దేవుడు మనతో మాట్లాడాలంటే, దేవుడు మనతో సహవాసం చేయాలంటే, దేవుని సన్నిధిని కూడా మనము ఎక్స్పీరియన్స్ చేయాలంటే, దానికి కూడా కీ ఇదే, దానికి కూడా రహస్యం ఇదే. ఇంకా వేరే ఏది లేదండి. వేరే ఏ షార్ట్ కట్ లేదు, ఇదే షార్ట్ కట్ అంటే. లైక్ ఇదే కీ, దిస్ ఇస్ ద సీక్రెట్, ఇదే రహస్యం అంటే. ఓకే, ఆ దీన మనస్సు మనం కలిగి ఉన్నప్పుడు దేవుడే మన దగ్గరికి వస్తాడు. దేవుడే మన దగ్గరికి వచ్చి నేనేం చేయాలి నీ కోసం చెప్పు అని అడుగుతాడు ఆయన. ఎప్పుడంటే దేవుడు మనలో ఆ మనస్సును దేవుడు చూసినప్పుడు, ఆ దీన మనస్సును, సాత్వికమును, తగ్గింపును మరి మనము చూసినప్పుడు. రెండవది చదవండి, యెషయా మనం చదువుకున్న 66:2 తిరిగి వచ్చి మీరు చూస్తే చాలు. రెండవది, దేవుడు ఎవరిని దృష్టిస్తూ ఉన్నాడు, లేక దేవుడు ఎవరిని ఆయన సంతోషిస్తాడని చూస్తే, నలిగిన హృదయము గలవారు, బ్రోకెన్ అండ్ కాంట్రైట్ స్పిరిట్. నలిగిన అని చూసినప్పుడు మూల భాషలో కూడా అదే అర్థమే, మన కరెక్ట్గానే నలిగిన, విరిగిన అనే అర్థం వచ్చేటట్టు ఒక మీనింగ్ అక్కడ ఉంది అనమాట. అంటే ఒక నలుగుడు గుండా వెళ్ళినటువంటి వారు, ఒక ఇబ్బంది గుండా వెళ్ళినటువంటి అనుభవాన్ని కలిగినటువంటి వారు. సో ఒకవేళ చెప్పాలంటే వాళ్ళు దే ఆర్ బ్రోకెన్. సో వాళ్ళు ఆ విషయంలో నలిగిపోయారు, లేక విరిగిపోయారు. సో అయితే అటువంటి వారు దేవుడికి పూర్తిగా తమను తాము దేవుడికి అప్పగించుకుంటారు, లేక దేవుడికి సమర్పించుకుంటారు. ఇక పూర్తిగా లైఫ్లో బాగా అన్ని రకాల పరిస్థితుల ద్వారా బాగా నలిగిపోయి, ఇక అన్ని విధాలుగా అన్ని రకాల ఫెయిల్యూర్స్ వాళ్ళు వెళ్ళి, ఓకేనండి, తమ స్వశక్తితో అన్నీ చేసి, సొంత నిర్ణయాలు అన్నీ తీసుకొని
స్వబుద్ధి మీద అప్పటిదాకా ఆధారపడి, మనుషుల మీద ఆధారపడి, వాళ్ళు మోసం చేసి వీళ్ళు మోసం చేసి ఎన్నో దెబ్బలు తిని విరిగి నలిగి ఎన్నోసార్లు మనుషుల ద్వారా మోసపోయి, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని మోసపోయి, వాళ్ళను వీళ్ళను నమ్మి మోసపోయి, లేక తమను తామే నమ్ముకొని తమకున్నటువంటి డబ్బుని తమకున్న ఆస్తిని నమ్ముకొని ఆ విషయంలో కూడా మోసపోయి అన్ని విషయాలు కూడా ఒక నుండి బ్రేక్ అయిపోయి, ఇక ఎవరైతే ఇక ప్రభువా నేను ఇక నిస్సహాయ స్థితిలో ఉన్నాను, ఇక నేను నీ వైపే చూస్తూ ఉన్నాను అని చెప్పేవారు. విరిగి నలిగిన హృదయం కలగడం అంటే అది అర్థం. ఇంకా అంటే దాని అర్థం ఒక మాట చెప్పాలంటే ఎవరైతే పూర్తిగా దేవుడి మీదే ఆధారపడేవారు, ఇక వారి మీద కాకుండా, మనుషుల మీద కాకుండా, మిగతా వారు ఏది కలిగి ఉన్నారో దాని మీద కాకుండా, వాళ్ళు కలిగి ఉన్నటువంటి ఆస్తో డబ్బో ఉద్యోగమో వ్యాపారమో హోదానో, ఓకేనండి, వాళ్ళకు ఉన్నటువంటి అందమో, రైట్, ఏది కాకుండా సంపూర్తిగా దేవుడి మీద ఆధారపడి దేవుడికి సమర్పించుకున్న ఒక వ్యక్తి అని అర్థం. ఏంటి? విరిగినటువంటి లేక నలిగిన హృదయం కలవాడు. నలిగిన హృదయం కలవాడంటే అతడు జీవితంలో అన్ని రకాల చేదు అనుభవాలు గుండా వెళ్ళి ఇక విరక్తి చెంది విసుగుతో ఇక అన్ని ప్రయత్నాలు చేసి అన్ని విషయాల్లో ఓడిపోయి, ఇక నా వల్ల కాదు, ఇక మనుషుల వల్ల ఎవరి వల్ల కాదు, ఇక ఇది దేవుడి వల్లే అవుతుంది అని, ఓకేనండి, ఇక చివరికి అంత డెస్పరేషన్తో, అంత డెస్పరేట్గా, అంటే ఇక ఎలాగంటే ఇక చెప్పాలంటే ఇక దేవుడే ఏదైనా చేయాలండి, ఇక మనిషికి ఏమీ చేయలేడు ఈ పరిస్థితుల్లో. నేను వెళ్తున్న పరిస్థితిలో దేవుడే జోక్యం చేసుకోవాలి, దేవుడే కలుగ చేసుకోవాలి, దేవుడే మాట్లాడాలి, ఆయనే ఏదో ఒక మార్గం తెరవాలి. ఇక నా వల్ల కాదు, నా ప్రయత్నాల వల్ల ఏమీ నేను చేయలేను, నా బలము నా శక్తి వల్ల ఏమీ చేయలేను, ఇక సంపూర్తిగా దేవుడే ఇది చేయాలి అనే ఒక స్థాయికి మనం రావాలి. ఎలాగంటే మన మీదకి ఏమాత్రము మనం ఆధారపడకుండా 100% దేవుడి మీద ఆధారపడే స్థితికి ఒక వ్యక్తి రావాలి. అది అప్పుడు అటువంటి వారిని దేవుడు దృష్టిస్తాడు, అటువంటి వారిని దేవుడు దృష్టిస్తాడు. అందుకే చదవండి 51వ కీర్తనలో దావీదు ఒక మాట దీని గురించి చెప్పారు. 17వ వాక్యం చదవండి. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును అలక్ష్యం, నీవు అలక్ష్యము చేయవు. చాలు గమనించండి, ఇక్కడ దావీదు కూడా తన జీవితంలో మరి ఆయన దేవుణ్ణి వెంబడించే వ్యక్తి అయినప్పటికీ కూడా ఒకానొక సందర్భంలో మరి ఆయన కూడా పాపములో పడిపోయాడు, పాపం చేశాడు. అయితే ఆ పాపం చేసిన తర్వాత చూడండి, అక్కడ మీకు చిన్న అక్షరాలు ఉంటుంది, చదవండి. 51 పైన ఇంట్రొడక్షన్ పార్ట్ లో చిన్న అక్షరాలు చదవండి, ఏముంది? రైట్. దావీదు పాపం చేసిన తర్వాత అంట ఇక నాతాను అనే ఒక ప్రవక్త, దేవుని యొక్క ప్రవక్త వచ్చి అతన్ని గద్దించాడు, అతను చేసిన పాపాన్ని ఎత్తి చూపించిన తర్వాత వెంటనే ఇంకా అప్పటిదాకా అతనిలో ఆ పశ్చాత్తాపం లేదు. బహుశా అప్పటిదాకా అతను చేసింది సమర్థించుకుంటూ వచ్చాడు, అతను చేసింది రైటే అనుకుంటూ వచ్చాడు. ఎప్పుడైతే దేవుని ద్వారా పంపబడిన ఒక వ్యక్తి వచ్చి, ఇదిగో రాజా, నువ్వు చేసిన తప్పు, నువ్వు చేసిన పాపము అని అతడు చెప్పాడో, ఒక్కసారిగా దావీదు కూడా తనను తాను తగ్గించుకున్నాడు. అక్కడేమి ఇంకా సమర్థించుకోలేదు, లేకపోతే నేను రాజు, నా ఇష్టం, ఏదైనా చేస్తాను నువ్వు చెప్పడానికి అనేమి అతడు ఎదిరించలేదు. ఆ రీతిగా అహంకారంతో అతడు మాట్లాడలేదు. తను తగ్గించుకుని ఏం చేస్తాడు తెలుసండి, అతడు కూడా ఇక దేవుడి దగ్గర తన పాపం విషయమై పశ్చాత్తాపడడం ప్రారంభించాడు, ఏడవడము స్టార్ట్ చేశాడు. తన యొక్క పాపాన్ని దేవుడి యొక్క దగ్గర ఒప్పుకోవడము ప్రారంభించిన తర్వాత అప్పుడు అతను తెలుసు, నేను ఎప్పుడైతే ఇలాగ యథార్థ హృదయంతో నేను కూడా పశ్చాత్తాపడతానో దేవుడు కూడా నా ఎడల కృప చూపించి నన్ను కూడా క్షమిస్తాడు. కాబట్టి అతను తెలుసు, విరిగి నలిగిన మనస్సుతో
విరిగి నలిగిన హృదయంతో నేను కూడా దేవుడిని సమీపించి, ఇంకా అంటే పూర్తిగా దేవుడి వైపు నేను కూడా ఆధారపడితే, ఆయన వైపు చూస్తే ఇక దేవుడు నన్ను కూడా కరుణిస్తాడు, నా పాపాన్ని క్షమిస్తాడని చెప్పి ఆయన పశ్చాత్తాపడుతూ ఈ యొక్క మాటలు రాశాడు, ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనలో నీ మాటలు చెప్తున్నాడు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు, అంటే నీవు నిర్లక్ష్యం చేయవు దేవా. అటువంటి వాళ్ళని నేను పట్టించుకుంటావు. ఎవరిని పట్టించుకుంటావు? ఎవరికైతే విరిగి నలిగిన మనస్సు ఉంటుందో అటువంటి వారిని పట్టించుకుంటావు. వారిని మాత్రం అలక్ష్యం చేయవు. వాళ్ళు చేసే ప్రార్థన కూడా పట్టించుకు, వెంటనే వాళ్ళకి రెస్పాండ్ అవుతావు, స్పందిస్తావు. కాబట్టి దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యం చేయవు అని అక్కడ ఆయన చెప్తున్నాడు. కాబట్టి ఈ విరిగి నలిగిన మనస్సు దావీదులో కూడా వచ్చింది. ఒకప్పుడు అతనిలో లేదు అది. అయితే ఎప్పుడైతే తనలో దీన మనస్సు ఉందో, రైట్, ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒకదానికొకటి కనెక్టెడ్ పాయింట్ అన్నమాట. సో దీన మనస్సు కలిగిన వారిలో ఎటువంటి మనస్సు ఉంటుంది? విరిగి నలిగిన మనస్సే ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి అంటే ఆ వ్యక్తి ఇక పూర్తిగా దేవుడి మీదే ఆధారపడే వ్యక్తి. ఆ వ్యక్తి ప్రభు ఇంకా నా వల్ల అయితే కాదు తండ్రి, నేనేమీ చేయలేను, నా వల్ల ఏమీ కాదు, నేను 0, నేను 0, నా వల్ల అయితే ఏమీ కాదు తండ్రి, అంతా మీరే చేయండి అని దేవుడి మీద పూర్తిగా ఆధారపడే వ్యక్తి. అంటే అంతగా దేవునికి ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి, అంతగా తనను తాను తగ్గించుకునే వ్యక్తి. రెండు ఉన్నాయండి. మన గురించి ఒక అండర్స్టాండింగ్ కలిగి ఉండాలి, ఆయన గురించి ఒక అండర్స్టాండింగ్ మనకు కలిగి ఉండాలి. విరిగి నలిగిన హృదయం అంటే మనము ప్రభు నేను 0, ఐఎమ్ నథింగ్ లార్డ్ బట్ యు ఆర్ ఎవ్రీథింగ్, అటువంటి యాటిట్యూడ్ మనలో ఉండాలి. అప్పుడే మరి మనలో కూడా విరిగి నలిగిన మనస్సు ఉన్నట్టు అర్థము. అంటే దేవా నా వల్ల ఏమీ కాదు, నేను 0, నేనేమీ చేయలేను, నా యొక్క బలం వల్ల, నా శక్తి వల్ల, నా తెలివి వల్ల నేనేమీ చేయలేను, అందుకే ప్రభువా నేను మీ మీద పూర్తిగా నేను ఆధారపడుతూ ఉన్నాను. ఎలాగైతే నేను చెప్పానో ఆ సుంకరి చేసిన ప్రార్థన కూడా ఇదే, ప్రభువా నేను మీ వైపు చూడడానికి, అంటే అంత పరిశుద్ధమైన దేవుడు మీరు, అంత గొప్ప దేవుడు మీరు, కాబట్టి నేనైతే పాపిని తండ్రి, కాబట్టి నాకు అర్హత యోగ్యత లేదు మీ వైపు చూడడానికి, కాబట్టి నేను పాపిని, దేవుడు పరిశుద్ధుడు, నేను అయోగ్యుణ్ణి, దేవుడు యోగ్యుడు, నాకు ఏ అర్హత లేదు, ఆయన అన్ని సమస్త అర్హతలు ఆయన కలిగి ఉన్నాడు, నా వల్ల ఏమీ కాదు, ఆయన వల్ల అన్ని అవుతాయి, నేను 0, నేను ఏమీ చేయలేను, అయితే ఆయన ఏదైనా చేయగలడు. ఈ 2 రకాల అవగాహనలు మనం కలిగి ఉండాలి. ఎప్పుడు కలిగి ఉంటామంటే ఎప్పుడైతే మనలో కూడా ఈ విరిగి నలిగిన మనస్సులో కలిగిన వారు ఈ 2 అభిప్రాయాలు కలిగి ఉంటారు. సో తమను తాము, అలాగే దేవుడి గురించి. అందుకే పౌలు కూడా అదన్నాడు, అసలు మేమెవరమి, మేము దేవుని పరిచారకులు మాత్రమే. ఒక వ్యక్తి వచ్చాడు, విత్తనం విత్తాడు, ఇంకొక వ్యక్తి వచ్చాడు, నీళ్లు పోసాడు, ఇంకో వ్యక్తి వచ్చాడు, ఎరువు వేసాడు, ఓకేనా. ఇప్పుడు మొక్క బాగా పెద్ద వృక్షమైంది, ఫలాలు ఇస్తుంది, ఫలించింది. కాబట్టి ఇప్పుడు ఎవరు గొప్ప? విత్తనం వేసినవాడా, నీరు పోసినవాడా, ఎరువు వేసినవాడా, దాని చుట్టూ కంచె వేసినవాడా? ఎవరు? మేమెవ్వరూ కాదు. మేమందరూ ఈ పనులు చేశాము, వృద్ధి చేసింది దేవుడే. సో దేవుడే గొప్పవాడు. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలోను అలాగే 3వ అధ్యాయంలో కూడా ఆయన ఈ మాట చెప్పారు. ఇంకా ఆయన అన్నాడు, అసలు మేమెవరు? ఒకసారి చూడండి, ఆ మాట కూడా చెప్పారు. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 6వ వాక్యం. అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించును. కనుక మేము మమ్మల్ని గూర్చి ప్రకటించుకొనుట లేదు కానీ యేసును గూర్చి, ఆయన ప్రభువుని గూర్చి, యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమని ప్రకటించుచున్నాము. రైట్. సో పౌలుకు ఒక చక్కని అవగాహన. పౌలుకి ఎటువంటి మనస్సు ఉందంటే విరిగి నలిగిన మనస్సు ఉంది. విరిగి నలిగిన మనస్సు గలవారు 2 ఉద్దేశాలు కలిగి జీవిస్తారు. స్పష్టత, 2 విషయాలు స్పష్టత వారికి ఉంటుంది. మొదటి విషయంలో దేవుడెవరు, 2 విషయం నేనెవరు. ఈ 2 విషయాల్లో వాళ్ళకి స్పష్టత వస్తుంది అనమాట. సో ఇక్కడ దేవుని గురించి
ఆయన మనం చూస్తే దేవుని విషయంలో ఆయనకి ఎటువంటి అభిప్రాయం ఉంది? ఇప్పుడు చదవండి, 1 కొరింథీ పత్రిక 3:6. నేను నాటి తిని, అపోలో నీళ్లు పోసెను, వృద్ధి కలుగ చేసిన వాడు దేవుడే. సో ఈ 1 కొరింథీ 3:6లో దేవుని గురించిన అభిప్రాయాన్ని పౌలు చెప్తున్నాడు. అంటే దేవుడు ఎవరో ఆయన తెలుసు. వృద్ధి చేసే దేవుడే, ఫలించేది దేవుడే, మనుషులు రక్షించేది దేవుడే, మనుషు జీవితాన్ని మార్చేది దేవుడే. నేను కేవలం ప్రకటిస్తున్నాను. అయితే నేను ప్రకటిస్తే వాళ్ళే మారిపోరు. నేను ప్రకటించేవాడైతే దేవుడే వారి హృదయంలో ఉండి వారి హృదయాన్ని మార్చే దేవుడే, నేను కాదు. నా పని ఏదో నేను చేస్తున్నాను అంతే. పౌలు పని పౌలు చేశాడు, ఇంకొక ఆయన వచ్చాడు, ఆయన పని ఆయన చేశాడు. మేమందరం మా పనులు మేము చేస్తున్నాం అంతే. అయితే వృద్ధి చేసేది దేవుడే, కార్యం చేసేది దేవుడే, ఒక సమస్యను పరిష్కరించేది దేవుడే, మన ప్రార్థనకు జవాబునిచ్చేది దేవుడే, మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండేది మనుషులు కాదు, దేవుడే. కాబట్టి దేవుని గురించిన ఒక రైట్ అండర్స్టాండింగ్ పౌలు గారు కలిగి ఉన్నారండి. సో విరిగి నలిగిన మనస్సు కలిగిన వారు ఎప్పుడు కూడా అసలు దేవుడు ఎవరో, దేవుని గురించిన ఒక అద్భుతమైన అవగాహన వాళ్ళు కలిగి ఉంటారు. అంత మాత్రం కాదు, రెండవది కూడా మనం చూసాం. అంటే తనను గురించిన అభిప్రాయం ఎలా చెప్తున్నాడు? 2 కొరింథీ 4:6 చదివారు కదా. మరి నేనెవరిని? మేమైతే మమ్మను గురించి ప్రకటించుకోవటం లేదు కానీ క్రీస్తు యేసును గురించి ఆయన ప్రభు అని ప్రకటిస్తున్నాము. ఇక మమ్మను గురించి యేసు నిమిత్తం మేము మీ పరిచారకులు అని ప్రకటిస్తూ ఉన్నాము. సో పౌలు తెలుసు కార్యం చేసినంత దేవుడే, దేవుడి గురించి అభిప్రాయం కలిగి ఉన్నాడు. రెండవది ఏంటి? ఆయన గురించిన అభిప్రాయం కూడా కలిగి. ఆయన ఎవరు? దేవునికి మనుషులకు సేవకుడు, దేవునికి మనుషులకు పరిచర్య చేయడానికి ఆయన పంపబడ్డాడు. అంటే ఆయన ఒక దేవుని సేవకుడు, సేవ చేసేవాడు, ఒక పని మనిషి. ఇంకా చెప్పాలంటే ఇంకా ఘాటైన పదం ఆయన ఉపయోగించాడు అక్కడ. సేవకుడి అర్థం, పరిచారకుడి అర్థం ఏంటి? బానిస, వెట్టి చాకరీ చేసేవాడు. ఏదో వెళ్ళిపోయి మీరు ఒక 2 గంటలు వెళ్ళి పని చేసి వస్తారు అంతే కదమ్మా, 2-3 గంటలు ఉండి పని చేసి వస్తారు. అది కాదు, 24 గంటలు అక్కడే వాళ్ళ ఇంట్లోనే ఉండి, ఇంకా మీకు ఏమాత్రము మీకు ఊరు వెళ్ళాలంటే వాళ్ళకి మీకు పర్మిషన్ ఇవ్వరు, అక్కడే ఉండాలి. ఓకేనా? మీకు బయటకు వెళ్తామంటే, బంధువులకి వెళ్తామంటే పంపరు. మీరు ఎక్కడికో బయటకు వెళ్ళాలంటే పంపరు. అక్కడ 24 గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండి వాళ్ళు చెప్పిన పనే చేయాలి. మీకు డబ్బులు కూడా ఇవ్వరు, ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. అది ఇష్టపడతారా మరి ఆ పని? నాకు చెప్పారమ్మా మరి పనికి వెళ్తావమ్మా అని వెళ్తే మీరు ఇష్టపడతారా? వద్దు పాస్టర్ గారు, అలాంటిది వద్దు పాస్టర్ గారు, వేరే ఇల్లు ఉంటే చెప్పండి పాస్టర్ గారు. జస్ట్ ఏదో వెళ్ళి 1 గంట 2 గంటలు వెళ్ళి పని చేసి తర్వాత మంచి జీతం ఇచ్చేవాళ్ళు, మనకి ఎప్పుడు బయటకు వెళ్ళాలని ఎప్పుడు వెళ్ళాలని పర్మిషన్ ఇచ్చేవాళ్ళు ఉంటే చెప్పండి, అప్పుడు వస్తాం కదండి. సో పౌలు ఉపయోగించిన పదం ఏంటంటే ఇక్కడ, నేను యేసయ్యకు పరిచారకుడు అంటే బానిస అని అర్థం. బానిస అంటే మీకు 24 గంటలు ఆయన చెప్పిన పని చేసి పడి ఉండే వ్యక్తి బానిస అంటే. సో తనను తాను అలాగ చూసుకుంటూ ఉన్నాడు యేసుక్రీస్తు విషయంలో. సో అంటే దేవుడు ఎవరో ఒక అభిప్రాయాన్ని కలిగి ఉన్నాడు పౌలు, అలాగే ఆయన ఎవరో కూడా ఆయన తెలుసు. సో ఇది ఎవరు ఇటువంటి అవగాహన కలిగి ఉంటారంటే విరిగి నలిగిన మనస్సు కలిగిన వారు. కాబట్టి పౌలును కూడా దేవుడు అటువంటి అనేక రకాల అనుభవాల గుండా, నలుగుడు గుండా దేవుడు తీసుకెళ్ళి అలా చేశాడు. ఆయన కూడా రాత్రి ఎలాగా అవ్వలేదు, ఎన్నో రకాల నలుగుడు గుండా ఆయన కూడా వెళ్ళాడు. కాబట్టి ఇక చివరికి ఆయన ఒక అవగాహనకు వచ్చేసాడు, ఇంకా నా వల్ల కాదు, అంతా కూడా దేవుడే అని ఒక విధంగా ఆయన కూడా చేతులు ఎత్తేసాడు. నా వల్ల కాదు. ఎక్కడుంది ఆ మాట? గలతీ 2:20 చదవండి, ఏమంటున్నాడు అక్కడ? ఇంకా ఆయన కూడా చేతులు ఎత్తేసాడు. ఇంకా చదవండి. ఇక నేను క్రీస్తుతో కూడా సిలువబడి ఉన్నాను, ఇక జీవించేది నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తూ ఉన్నాడు. చూడండి, ఆయన చెప్తున్నాడు కదండి, ఇదిగో ఇక నేను కాదండి జీవించేది, జీవితాన్ని క్రీస్తే నా యందు జీవిస్తూ ఉన్నాడు. ఇక నాకు అర్థమైపోయింది
ఇక నేను జీవిస్తే, నేను ఈ పని చేస్తే, నేను ఇనిషియేటివ్ తీసుకుంటే, ఇక నా సొంత శక్తి వల్ల నాకు ఇంత బలం ఉంది, నాకు ఇంత తెలివి ఉంది అనుకుంటే ఇక నా వల్ల ఏమీ జరగదు. కాబట్టి ఇదిగో నేను క్రీస్తుతో కూడా నేను సిలువ వేయబడి ఉన్నాను. కాబట్టి జీవించేది నేను కాదు, క్రీస్తే. ఇక అదే గలతీ పత్రిక 6:14 కూడా చదవండి ఎవరైనా. అయితే ఉమ్, మన ప్రభువైన యేసుక్రీస్తు ఆ, శిలువయందు తప్ప ఆ, మరి దేనియందును ఉమ్, అతిశయించుట నాకు దూరం అవును గాక. ఆ. దాని వలన నాకు లోకమును నేను సిలువ వేయబడి ఉన్నాను. చెప్తున్నాడు కదండి, ఇక నేను లోకానికి సిలువ వేయబడి ఉన్నాను అంటే ఇక నేను, నా ఐడెంటిటీ ఇంకా సున్నా, ఇంకేమీ లేదు ఇక్కడ. నేను చనిపోయాను. ఓకేనా? నా ఐడెంటిటీ ఇక ఏమీ లేదు. ఇక నాలో ఎవరు జీవిస్తున్నారు? క్రీస్తే నాలో జీవిస్తూ ఉన్నారు. మరి నువ్వు దేన్ని బట్టి సంతోషిస్తున్నావయ్యా? చదవండి ఒకసారి 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 31వ వచనం. అతిశయించువాడు ఆ, ప్రభువునందే అతిశయింపవలెను ఆ, అని వ్రాయబడినది. ఆ. నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనముగా ఆయన. కాబట్టి ఇక అతిశయించువాడు క్రీస్తునందే అతిశయిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక పౌలు విషయానికి వచ్చేటప్పటికి ఆయనలో విరిగి నలిగిన మనస్సు మరి ఆయన కలిగిన వ్యక్తి. అంటే ఇక నేను సున్నా, ఇంకా నా వల్ల ఏమీ కాదు, నేను ఇక బలహీనుణ్ణి. తర్వాత 2 కొరింథీ పత్రిక 12లో కూడా మనం చూస్తాము. అక్కడ మీరు తర్వాత వెళ్ళి చదవచ్చు. 2 కొరింథీ పత్రిక 12లో కూడా ఇక ఆయన బలహీనుడు అని తనను తాను అక్కడ చెప్పుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఇక అటువంటి వ్యక్తి, సో దేవుడు ఎవరు? దేవుడు ఏదైనా నా జీవితంలో చేయగలడు. ఆయన్ని బట్టి నేను సహిస్తున్నాను, ఆయన్ని బట్టి మరి నేను జీవిస్తూ ఉన్నాను, నా వల్ల కాదు. కాబట్టి విరిగి నలిగిన మనస్సు అంటే అదండి. ఇక పూర్తిగా మనం చేతులు ఎత్తేసి ఇంకా మన వల్ల ఇది కాదు, నేను సున్నా, నాకు ఏమీ లేదు, నా దేవుడే నాకు సమస్తం, నా దేవుడే ఏదైనా చేయగలడు, ఆయనే అద్భుతం చేసే వ్యక్తి, ఆయనే కార్యాలు చేసే వ్యక్తి అని ఆయన మీద పూర్తిగా ఆధారపడమే విరిగి నలిగిన మనస్సు కలిగి జీవించడం మంచిది. చివరిగా మనం చదువుకున్న యెషయా 62లో ఏముందండి? నా మాటను ఆ వణుకుచుండును. రైట్. దేవుడు మనలో చూచే ఆ 3వ లక్షణం ఏంటంటే ఆయన మాట విని వణుకుచుండడం. వణకడం అంటే ఏదో భౌతికంగా మనకి చలిస్తుంటే ఇలా వణుకుతాం కదండి. సో చలి బాగా వేస్తే, సో అక్షరాల అది కాదు కానీ అంటే దేవుడి మీద అంత గౌరవప్రదమైనటువంటి భయం కలిగి జీవించడం, రెవరెన్షియల్ ఫియర్ అంటాం దాన్ని. అంటే అంత గౌరవం మనకు కలిగి ఉండాలి. సో మామూలుగా గౌరవానికి రెస్పెక్ట్ అనే వర్డ్ ఉపయోగిస్తారు. ఓకే, తర్వాత ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఆనర్ అంటాం. ఓకేనండి, గౌరవించడము, ఘనపరచడం. సో మనం దేవుని విషయంలో ఏదో గౌరవించడం మాత్రమే కాదు, ఆయన ఏం చేయాలండి? ఘనపరచాలి. అంటే అంతగా ఆయన మాటను సీరియస్గా మనం తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతగా ఆయన మాటకు ప్రాముఖ్యతను ఇవ్వాలి. మరి మనము అంతగా ఆయన మాటకు మనం భయపడాలి, అంతగా ఆయన మాటకు మరి మనము లోబడాలి, అంతగా ఆయన చెప్పినట్టుగా మరి మనము చేయాలి. రైట్. ఇప్పుడు మామూలుగా మనం ఎలాగైతే గవర్నమెంట్ ఒక విషయంలో ఒక రూల్ పాస్ చేసి, ఇదిగో అందరూ ఇలా నడుచుకోండి, కరోనా టైంలో కదండి గవర్నమెంట్ ఎన్నో రూల్స్ పెట్టారు, రెస్ట్రిక్షన్స్ కదా, టైం టు టైం చాలా మార్చారు. అయితే అందరూ చక్కగా ఫాలో అయ్యారు. అంటే ఎగ్జాక్ట్లీ వాళ్ళు ఏం చెప్పారు దాన్ని విని జాగ్రత్తగా ఆలోచించి అలా చేశారు. ఓకేనా? మరి ప్రధానమంత్రి రోడ్ల మీదకి వచ్చి మీ ప్లేట్లు గ్లాస్ తీసుకుని అలా కొట్టుకుంటూ తిరగండి, అరుచుకుంటూ కేకలు వేసుకుంటూ అన్నాడు ఆయన. ఓకేనా? అలా చేశారు. అఫ్కోర్స్ ఆయన కూడా పిచ్చిగా చెప్పాడు, జనాలు పిచ్చిగా చేశారు. సో అంటే వాళ్ళు ఏం చెప్తే అలా చేయడం, అంటే ఆయన మాటను వాళ్ళు ఆనర్ చేసి అలా చేయడం కదా. సో ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? ఆయన మాట విషయంలో మన స్పందన ఎలా ఉండాలి? ఆయన మాట విషయంలో మనం ఏం చేయాలి? ఆ మాటని చాలా మంది ఆ రోజుల్లో ఆయన మాటని కేర్ చేయలేదు, ఆయన మాటను పట్టించుకోలేదు. ఆయన చెప్పినా కూడా దాని వాళ్ళు పట్టించుకోలేదు. ఇది నేను కోరుకుంటున్నాను, ఇలా జీవించండి అని చెప్పినా కూడా ఆహా మేము మీ మాట వినము
అని కూడా చెప్తున్నారు కొంతమంది. సో అయితే మరి దేవుడు అటువంటి వారిని ఆయన పట్టించుకోడు, వారి మీద దృష్టి పెట్టడు. అటువంటి వారే తమ నాశనాన్ని కొని తెచ్చుకుంటారు. అయితే మరి దేవుడు ఎవరిని దీవిస్తాడు, ఎవరిని దృష్టిస్తాడు, ఎవరితో సహవాసం చేస్తాడు, ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తాడు, ఆయన ఎవరిని ప్రేమగా దేవుడు ఎంచుతాడు అని ఆలోచిస్తే ఎవరైతే ఆయన మాట విని వణుకుచుండునో. కాబట్టి అది చాలా చాలా ప్రాముఖ్యమైనది. దేవుని యొక్క మాటకు మనం అంత ప్రాధాన్యత ఇవ్వాలి. ఇప్పుడు మరి మనం దేవుని మాటను వింటూ ఉన్నామా? సో అందులో రెండు విషయాలను మొదటిగా వినాలి, విన్న తర్వాత వనకాలి. అంటే ఆ మాటకి అంత గౌరవించి ఆ ప్రకారంగా చేయాలి. ఏదో వనకబడి కూర్చుని ఇలాగ వణికిపోవడం కాదు, ఆ మాట ప్రకారంగా చేయాలి. దానికి మనం విధేయత చూపించాలి. ఇప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడంటే ఆ మాట మనం గౌరవించామంటే అర్థం ఏంటి? ఆ మాటను మరి దాన్ని మనం చేయాలి, అంతే కదండి. సో దేవుడు ఒక మాట మనతో చెప్పాడంటే, లేక దేవుడు ఒక మాట ఇక్కడ చెప్పాడంటే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని దేవుడు చెప్పాడంటే అదేదో చదివేసి మనం వెళ్ళిపోయేది కాదు. మనం కూడా మన జీవితాలకు వేరే ఏ దేవుడిని కలిగి ఉండకూడదు. అలాగే రెండో ఆజ్ఞ ఏంటి? దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞల్లో నిర్గమకాండం 20లో ఉంటాయి కదండి. మొత్తం 10 ఆజ్ఞలు చెప్పండి. రెండో ఆజ్ఞ ఏంటి? నీవు పైన ఆకాశం అందే కానీ, భూమి ఎందే కానీ, భూమి క్రింద నెల ఎందే కానీ ఏ స్వరూపాన్ని, ఓకేనండి, ఏ విగ్రహాన్ని, ఏ ఆకారాన్ని నువ్వు చేసుకోకూడదు అని దేవుడు చెప్పాడు. నువ్వు విగ్రహాన్ని పెట్టకూడదు. ఓకే, ఏ ఫోటో మీ ఇంట్లో ఉండకూడదు, ఏ విగ్రహం మీ ఇంట్లో ఉండకూడదు, ఏ విగ్రహానికి నువ్వు సాగిలి పడకూడదు, ఏ బొమ్మకి నువ్వు నమస్కారం చేయకూడదు. ఏ బొమ్మను చూడగానే దేవుడని రకరకాలుగా చేస్తారు కొంతమంది ఇలా, కొంతమంది ఇలాగా, ఓకేనండి, ఇలా చేస్తారు కదా. నువ్వు ఏమి చేయకూడదు. సో ఏ విగ్రహారాధన చేయకూడదు. అఫ్కోర్స్ మళ్ళీ దానికి 2 అర్థాలు ఉన్నాయి. కనిపించే విగ్రహారాధన, కొత్త నిబంధనలేమో కనబడని విగ్రహారాధన, 2 ఉన్నాయి. సో కనిపించే విగ్రహారాధన చేయకూడదు, కనబడని విగ్రహారాధన ఏది చేయకూడదు. సో దేవుడు చెప్పినప్పుడు మనం దాన్ని అలాగే చేయాలి కదండి. తర్వాత దేవుడు ఒక మాట ఇశ్రాయేలుతో చాలా సార్లు చెప్పారు. అది మీరు ఒకసారి కనుక చూస్తే చదవండి. ఇర్మియా 10:2. యెహోవా సెలవిస్తున్నదేమనగా అవును, అన్య జన్మల ఆచారాలు అభ్యసింపకుడు ఒక మాట దేవుడు అన్నాడండి. ఓకేనా? అన్య జనులు అంటే ఎవరు? దేవుణ్ణి ఎరుగని వాళ్ళు, యేసు ప్రభువుని ఎరగని వాళ్ళు, దేవుని ఎరగని వాళ్ళు అన్య జనులు. మరి వాళ్ళకి చాలా ఆచారాలు, కట్టుబాట్లు, సాంప్రదాయాలు, కర్మకాండలు, సిద్ధాంతాలు, నమ్మకాలు చాలా ఉన్నాయి కదమ్మా, చాలా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు ఎదురుగా వెళ్తూ ఉంటే పిల్లి అడ్డు వచ్చింది అనుకోండి, పిల్లి అడ్డు వస్తే ఏం చేస్తారు? మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ ఆగిపోయి, ఓకేనా, మళ్ళీ వెళ్ళడం కదా. ఇలాగా ఎన్నో మాకైతే చాలా ఉండేవి. సో మా నాన్నకి ఇంకా మూఢభక్తి అని చెప్పొచ్చు, ఆయన మొరటి భక్తి, మూఢభక్తి అని చెప్పొచ్చు. ఇలాగ ఇంకా పిచ్చికి ఇవన్నీ కూడా నమ్మేవాడు అనమాట. ఓకేనండి. లేకపోతే శాస్త్రాలు చెప్పడం, చేయి చూసి జ్యోతిష్యం చెప్పడం, లేకపోతే వెళ్ళి ఆ చిలక శాస్త్రం ఉంటుంది కదండి, చిలక దగ్గర కూర్చొని ఓకేనా చిలకనడం, చిలక చెప్పు ఏమవుతుంది నాకు అని అక్కడ డబ్బులు ఇచ్చి, లేకపోతే అక్కడ తాయెత్తులు కట్టించుకుంటారు, అంతరాలు, తాబీజులు అంటారు కదమ్మా, అంతరాలు కట్టించుకుంటారు. అందుకే నేను ఎవరైనా చూసినప్పుడు మన వాళ్ళు తెలియక ఏమైనా ఇలా వేసుకున్నారనుకోండి, ఫస్ట్ అది తీసేయమని చెప్తాను. ఓకేనా? కాళ్ళకి లేకపోతే నల్ల దారాలు, ఎర్ర దారాలు, మెడకి, కాలుకి, చేతికి, ఓకేనా, ఆ దారాలు, తావీజులు, బిల్లలు, రౌండ్ బిల్లలు, స్క్వేర్ బిల్లలు, ఓకేనా, రకరకాల ఇవన్నీ ఏంటంటే అన్యుల ఆచారాలు చాలా 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 ఉన్నాయి. ఎందుకంటే మన చుట్టూ అన్యులే కాబట్టి మనం కూడా అందరూ ఒకప్పుడు ఆ అన్యుల ఆచారాలు ఉండి, నేను కూడా ఇవన్నీ కూడా చేసి వచ్చాను కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నాను. ఓకేనండి. ఎన్నో ఆచారాలు, ఎన్నో రకాల మూఢ భక్తిలో మరి సాతానుడు ప్రజల్ని మోసం చేస్తూ వాటిలో పడేస్తూ ఉన్నాడు. అయితే ఇప్పుడు గొప్ప విషయం ఏంటంటే దేవుడు మనల్ని అందరినీ కూడా అటువంటి సాంప్రదాయాల నుంచి విడిపించి నిజ దేవుడు ఎవరో తెలుసుకొని ఇప్పుడు మనం క్రీస్తులో మనం జీవిస్తున్నాం. క్రీస్తులో మనం ఇప్పుడు జీవించాలంటే ఒకప్పుడు ఏవైతే పాటించామో అన్యుల ఆచారాలు ఇప్పుడు అవి పాటించాలా వద్దా? అవి మనం పాటించకూడదు. ఎందుకంటే వాటిలో ఏ శక్తి లేదు, ఆ దారం మాత్రమే, అంతే, అదొక కడియ మాత్రమే, ఒక దారం. ఓకే, దాంట్లో ఏం పవర్ ఏమీ లేదు, లేకపోతే అదొక ఉంగరం అంతే. చాలా మంది కదండి
ఈ ఉంగరం పెట్టుకోండి, ఆ ఉంగరం పెట్టుకోండి, మీకు అదృష్టం వరిస్తుంది, ఓకేనండి. లేకపోతే మీ ఇల్లు కట్టుకునేటప్పుడు ఇదిగోండి ఈ వాస్తు ఇలా కట్టుకోండి, లేకపోతే మీ రాశి ఫలాలు ఇలా చూడండి, లేకపోతే ఒక ఏదైనా శుభముహూర్తం పెట్టుకోవాలంటే ఆ ముహూర్తాలు చూడండి, ఓకేనండి. మంచి కాలం చూడండి. మన వాళ్ళు తెలియక క్రైస్తవులు చాలా మంది, అదే చాలా బాధ కలిగించే విషయము, మరి కోపం కలిగించే విషయం కూడా దేవుడికి ఏంటంటే, మన వాళ్ళు చాలా మంది క్రైస్తవులు కూడా అక్కడికి వెళ్ళిపోతున్నారు. క్రైస్తవులు అంటారు కానీ పేరుకి మళ్ళీ చేసేవని ఇలాంటి అన్యుల ఆచారాలే పాటిస్తూ ఉంటారు. దేవుడైతే చాలా స్పష్టంగా పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలో కూడా ఏం చెప్పారండి? చదవండి. అన్ని జనుల ఆచారములను అభ్యసింపబడి ఆ, ఆకాశమున అక్కడి చిహ్నములకు జనములు భయపడును. చూడండి, ఎందుకు మీరు అడగచ్చు, ఎందుకు పాటించకూడదండి, ఎందుకు పాటించకూడదు? దేవుడు అంటున్నాడు, ఆ 3లో అంటున్నాడు దేవుడు, జనముల ఆచారములు అవి వ్యర్థమైనవి, అంటే అవి వేస్ట్, వాటి వల్ల ఎటువంటి ప్రయోజనము లేదు, ఓకేనండి. వాళ్ళు రకరకాలుగా చెప్తారు, మీ ఇంట్లో ఇది అవుతుందా, అయితే మీకు ఏదో గ్రహ దోషం ఉంది కాబట్టి మీరు ఒక 7 వారాలు పూజ చేయించాలి, లేకపోతే అది చేయించాలి, ఇది చేయించాలి కదండి బయట అన్నిలు, ఓకేనా. లేకపోతే మీరు ఇక్కడికి వెళ్ళాలి, అది చేయాలి, ఇది చేయాలి. సో వాళ్ళు చాలా ఇంకా టెన్షన్ ఫీల్ అయిపోయి ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టుకొని రకరకాలుగా వాళ్ళు చేంజ్ చేసుకొని, నేను కొన్ని సాక్ష్యాలు వింటున్నప్పుడు నేను మరి ఒక ఆయన, ఇదిగోండి మీకు ఇది బాగాలేదు, ఇది ఇది పడగొట్టేసేయండి, గోడ తీసేయండి, ఓకేనా. ఇక్కడ ఈ గోడ ఇది విండో కదా, ఇది కాదు, ఇది మూసేసి అక్కడ విండో పెట్టించుకోండి, అప్పుడు మీకు బాగుంటుంది. లేకపోతే గడప ఇలా తిప్పండి, లేకపోతే ఇది చేయండి, అది చేయండి, మీకు గ్రహ దోషం ఉంది, వాస్తు దోషం ఉంది, అది ఇది ఉందని రకరకాలుగా వీళ్ళు వచ్చి సిద్ధాంతులు అనే వాళ్ళు చెప్తూ ఉంటారనమాట. పూజారులు ఇవన్నీ రకరకాలుగా చెప్తూ ఉంటారు. సో కాబట్టి జనాలకు తెలియక మోసంలో ఉండి అవన్నీ చేసేస్తూ ఉంటారు. సో ఇప్పుడు విచారకరమైన సంగతి ఏంటంటే, క్రైస్తవులు అయిన తర్వాత కూడా చాలా మంది ఇలాంటి అన్యుల సాంప్రదాయాలు ఆచారాలు పాటిస్తూ ఉంటారు. అది చాలా ప్రమాదం. ఇంకా చెప్పాలంటే వాళ్ళు విగ్రహాలకు పూజలు చేసి అవన్నీ ఉంచుతారు కాబట్టి, ఏదైనా ఈ దారాలు కట్టుకోవడం, మంత్రాలు కట్టుకోవడం, ఓకేనా, ఇంకా ఏదైనా కూడా ఈవెన్ ఆ బొట్టుకు కూడా ఆ యొక్క హైందవ చాలా సాంప్రదాయాలు ఉన్నాయి. ఆ డీటెయిల్స్ కనుక మీరు తెలుసుకుంటే మీరు షాక్ అవుతారు అన్నమాట. కాబట్టి వాళ్ళు ఏది చేసినా కూడా ఒక రిలీజియస్ మీనింగ్, వాళ్ళ దేవతలకి సంబంధించి వాళ్ళ రిలీజియస్ సంబంధించిన మీనింగ్ అందులో ఉంటుంది. అది మనకు తెలియక ఏదో లేటెస్ట్ గా ఉందిలే, ఫ్యాషన్ గా ఉందిలే, మనం వీళ్ళు పెట్టుకుంటే బాగుంటుంది అని మనం పెట్టుకుంటాం. కానీ దానికి ఒక రిలీజియస్ మీనింగ్ ఉంటుంది, అంటే ఒక మతపరమైన కారణం దానికి, అంటే వాళ్ళ దేవతలకి దేవుళ్ళకి వాళ్ళ మతాలకి సంబంధించినటువంటి ఒక అర్థాన్ని వాళ్ళు అది దానికి అది రూట్ అన్నమాట. సో కాబట్టి మనము ఇప్పుడు అవి ఫాలో అయితే ఏమవుతుంది, మనం కూడా ఇంకా ఒక విధంగా చెప్పాలంటే మన ఇంట్లోకి దయాన్ని ఆహ్వానించినట్టు, సో సైతానికి హాయ్ మెసేజ్ పెట్టినట్టు అనమాట మనం. సో అంటే మనమే సమస్యలు కొని తెచ్చుకుంటూ ఉన్నాం, మనమే సమస్యలు కోరి తెచ్చుకుంటూ ఉన్నాం. లేకపోతే ఇళ్ళ మీద అవి రాగి ఏంటది రాగి రేకులు పెట్టుకోవడం, హైందవులు రకరకాలు చేస్తారు కదండి. సో ఇప్పుడు దేవుని బిడ్డలు ఇవి ఏవి కూడా ఇంకా చాలా ఉన్నాయని చెప్పుకుంటూ వెళ్తే, సో అవి ఏవి కూడా పాటించకూడదు అని దేవుడు చెప్తున్నాడు. ఆయనే కారణం కూడా చెప్తున్నారు ఎందుకు పాటించకూడదు, అవి వ్యర్థములు, ఓకేనా, అవి నిష్ప్రయోజనమైనవి, ఓకేనండి. తర్వాత ఇప్పుడు కొత్త నిబంధనలకు వద్దాం. అది దేవుడు పాత నిబంధనలు అలా అన్నాడు కదండి. మరి కొత్త నిబంధనలు దేవుడు ఏం చెప్పాడు? కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 8వ వాక్యం చదవండి. క్రొత్త నిబంధనలో ఈ విషయాల గురించి దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుంది? ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారములను అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వజ్ఞానం చేత చూడండి, జాగ్రత్తగా ఉండండి. ఆయనను కాకుండా యేసయ్యను అనుసరించకుండా ఇంకా అది చేయండి, ఇది చేయండి, ఆ పారంపర్య ఆచారాలు ఇది చేయండి అని ఈ లోక సంబంధమైన ఇవన్నీ ఏంటండి? మనుషుల పారంపర్యాచారాలు. అంటే ఎవరు పెట్టారు ఇవన్నీ కూడా? ఆచారాలు ఇవన్నీ కూడా మనుషులు పెట్టారు. దేవుడు చెప్పాడు చేయమని, దేవుడు చెప్పలా, మనుషులే కల్పించి అది చేయడం, ఇది చేయడం, ఇవన్నీ చేయడం స్టార్ట్ చేశారు. సో మనుషులను చేసిన ఇవన్నీ కూడా. సో కాబట్టి మనుషుల పారంపర్య ఆచారములను అనగా ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి? ఈ లోక సంబంధమైనవి. అంటే దాని అర్థం
దేవుడికి సంబంధించినవి కావు, పర సంబంధమైనవి కావు, దేవుడు చెప్పలేదు, ఇవి చేయమని దేవుడు చెప్పలేదు, ఇవి ఈ లోక సంబంధమైనవి. తర్వాత ఇవన్నీ ఎటువంటివి అని చెప్తున్నాడు, ఇవన్నీ కూడా మోసకరమైనవి. కాబట్టి మనం గనక ఈ అన్యుల ఆచారాలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు, కర్మకాండాలు, సిద్ధాంతాలు, ఈ లోక పరమైనటువంటి ఫిలాసఫీస్, ట్రెండ్స్ మనం ఫాలో అయితే చివరికి ఎక్కడ నడిపిస్తాయండి? మనల్ని మోసంలోకి నడిపిస్తాయి. మోసము తర్వాత నాశనం. ఫస్ట్ అట్రాక్టివ్గా ఉంటుంది పాపము, ఈ లోక సంబంధ విషయాలు. అందులోకి ఎంటర్ అయితే ఇక సైతాన్ దాని వెనుకున్నాడు కాబట్టి మనల్ని అలాగా లాక్కుంటూ వెళ్తూ మోసం చివరికి నాశనము, నరకం. చివరికి ఎక్కడికి తీసుకెళ్తాండి? ఇవన్నీ కూడా నరకానికి తీసుకుని వెళ్తాయి. అందుకే ఎవరైతే ఆ రోజున దేవుని ప్రజలు ఇశ్రాయేలీలు వాళ్ళని చూసి వీళ్ళని చూసి, ముఖ్యంగా వాళ్ళు కనానుకి వెళ్ళిన తర్వాత అక్కడ కనానీయులు ఆల్రెడీ ఉన్నారు, వాళ్ళ ఆచారాలు వేరుగా ఉన్నాయి, వాళ్ళ సంస్కృతి, వాళ్ళ ట్రెండ్స్, వాళ్ళు ఫాలో అయ్యే విధానాలు, వీళ్ళు కూడా అట్రాక్ట్ అయ్యారు. వాటికి అట్రాక్ట్ అయ్యి మనం కూడా ఇలా చేద్దాము. అంతెందుకు, వాళ్ళు అరణ్యంలో ఉండగానే వాళ్ళ దగ్గర ఉన్న బంగారాన్ని ఏం చేశారండి? బంగారాన్ని అంతా పోగేసి దాన్ని ఒక దూడగా చేసి, కరిగించి దూడగా చేసి ఏం చేశారు? ఇంకా దాని ముందు వీళ్ళు కూడా వాళ్ళు డీజే చేస్తున్నారు, మనం కూడా డీజే చేద్దాం అన్నట్టుగా ఏం చేశారు? విగ్రహాన్ని పెట్టుకొని అక్కడ కూడా డ్యాన్స్ వేసుకుంటూ పాటలు పాడుకుంటూ మన వాళ్ళు ఎలాగైతే విగ్రహాన్ని ఎత్తుకుని ఊరేగిస్తారో అలా వాళ్ళు చేశారు. ఎప్పుడైతే అలా చేశారు ఎవరు? వాళ్ళు దేవుని ప్రజలు. అప్పుడు మోషే కొండ మీద నుంచి దిగి వచ్చిన తర్వాత వెంటనే దేవుని యొక్క ఉగ్రత వారి మీద దిగి వచ్చింది. 24,000 మంది అక్కడికక్కడే చనిపోయారు. దేవుడే చంపేశాడు అందరిని. దేవుని ప్రజలను చెప్పుకుంటూ వీళ్ళు అప్పటిదాకా బాగానే ఉండి మళ్ళీ సడన్ గా వాళ్ళని చూసి వీళ్ళని చూసి వాళ్ళు వాళ్ళ విగ్రహాలు చేస్తున్నారుగా, మనం కూడా చేద్దాం, వాళ్ళు డ్యాన్స్లు వేస్తున్నారుగా, మనం కూడా డ్యాన్స్లు వేద్దాం అని వాళ్ళ సంస్కృతికి, వాళ్ళ ఆచారాలకు వీళ్ళు కూడా అట్రాక్ట్ అయిపోయి దేవుడు చెప్పింది పక్కన పెట్టేసి, దేవుడు ఏం చెప్పాడు? ఈ 10 ఆజ్ఞలు 2వ ఆజ్ఞ, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. 2వ ఆజ్ఞ ఏంటండి? ఏ స్వరూపము, ఏ విగ్రహము, ఏ ఆకారము, ఏ పటము, ఏ ఫోటో నువ్వు చేసుకోకూడదు దేవుడు చెప్పాడు. వీళ్ళు ఏం చేశారు? అదే 2 ఆజ్ఞల్ని అక్కడ బ్రేక్ చేశారు. ఓకే, యెహోవా దేవుడు, నిజమైన దేవుడిని పక్కన విడిచిపెట్టేసి దూడ, ఓకే, దూడేనంటే వాళ్ళని విడిపించిందంట ఐగుప్తుల నుంచి. ఎంత పిచ్చి, ఎంత మోసం! కాకపోతే వాళ్ళు ఆ రీతిగా తమను తాము సాతానుకు అప్పగించేసుకున్నారు. సో దేవుడిని ప్రక్కన పెట్టేశారు, దేవుడు చెప్పిన ఆజ్ఞలు ప్రక్కన పెట్టేశారు. ఇక ఏం చేశారు? మనుషుల పారంపర్య ఆచారాలు కాబట్టి వాళ్ళు విగ్రహారాధన చేస్తున్నారు కాబట్టి మనము చేద్దాం అని వాళ్ళు ఏం చేస్తారు? అలా అట్రాక్ట్ అయిపోయి చేశారు. చేస్తే ఏం జరిగింది? అదే రోజు 24,000 మందిని దేవుడు హతం చేశారు. ఓకేనా? అంటే వాళ్ళే సమస్యను కొని తెచ్చుకున్నారు. కావాలని ఏదో బై మిస్టేక్ జరిగింది కాదండి, ఇది పొరపాటున జరిగింది కాదు, ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి పాపము. కావాలని పని కట్టుకునే వాళ్ళు ఆ రీతికి దేవుడికి వ్యతిరేకంగా బంగారు దూడ చేయడం, ఆ బంగారు దూడకి సాగిలిపడి నమస్కారం చేయడం, ఆ రీతి వాళ్ళు పాపం చేయడం, ఆ రీతిగా చేసిన వారు అరణ్యంలోనే రాలిపోయారు అని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది మనకు కదండి. సో కాబట్టి ఇవన్నీ కూడా దేవుడికి సంబంధించినవి కావు. ఆయనను అనుసరించకుండా మనుషుల పారంపర్య ఆచారాలు ఏంటి అంటే ఇవన్నీ కూడా చెప్పాను. ఈ ఆచారాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనుషులకి సంబంధించినవి, మనుషులు సృష్టించినవి, దేవుడికి సంబంధించినవి కావు. రెండవది ఈ లోక సంబంధమైనవి. ఇవన్నీ కూడా దేవుడు ఏమన్నాడు? ఈ లోక సంబంధంగా మీరు నడుచుకోవద్దు. రోమా 12:1-2 ఈ యుగ మర్యాద చొప్పున మీరు నడుచుకోవద్దు అంటే ఈ లోకం ఏదైతే ట్రెండ్స్ ఏవైతే ఉన్నాయో, లోకం ఎలాగైతే అనుసరిస్తూ ఉందో, లోకం ఎవరినైతే ఫాలో అవుతుందో, లోకం ఏ పనులు అయితే చేస్తుందో మీరు అవి చేయొద్దు. ఎందుకు? మీరు లోకానికి సంబంధించిన వారు కారు. ఓకే. మూడవదిగా ఈ ఆచారాలు ఏంటి అంటే మోసకరమైనవి. అంటే మన చివరికి ఎక్కడ నడిపిస్తాయండి? మోసంలోకి నడిపిస్తాయి, నాశనంలోకి నడిపిస్తాయి, నరకానికి తీసుకుని వెళ్తాయి. నాలుగవదిగా ఇవి నిరర్థకమైనవి. అంటే దాని అర్థం ఏ మాత్రం ఉపయోగం లేదు, నో యూజ్ అట్ ఆల్, వేస్ట్, అంత మాత్రం. ఇంకోటి ఉందండి, ఐదవదిగా ఇవన్నీ మనల్ని చెర పట్టుకొని పోతాయి. అంటే మనకి ఇంకా చెరలోకి వేసేస్తాయి. అంటే ఏంటా చెర? నరకం, నాశనంలోకి ఇవన్నీ కూడా నడిపిస్తాయి. సో ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే మనము వీటిని పట్టించుకోకుండా, వీటికి ప్రాధాన్యత ఇవ్వకుండా, వీటిని పక్కన పెట్టేసి మరి ఏది వినాలండి? దేనికి ప్రాముఖ్యతనివ్వాలి? తిరిగి Yesaya 66:2 కొద్దాం. థర్డ్ థింగ్, వాట్ డిడ్ గాడ్ సే? మూడో విషయం ఏంటి? నా మాట
అదేంటి మొదటిగా, ఎందుకంటే ఇంకా ఈ మాటలన్నీ వినకూడదు. ఈ లోక సంబంధమైనటువంటి మాటలు, ఈ లోక సంబంధమైన ఆచారాలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు, ఓకేనండి, వాళ్ళు వీళ్ళు చెప్పినటువంటి మాటలు, ఇవి మనం వినకూడదు. ఇవి మనం విన్నా వాటిని పట్టించుకోకూడదు, వాటికి ప్రాముఖ్యత ఇవ్వకూడదు. వాళ్ళు ఏమైనా ఇంకా ఆకర్షించే రీతిలో చెప్తే, మీరు మా దగ్గర సోది చెప్పించుకోండి, జ్యోతిష్యం చెప్తాము, మీ చేయి చూసి చెప్తాము, లేదా మా చెలక మీ భవిష్యత్తు చెప్తాది, ఓకేనా, వాటికి మరి మనము ఆసక్తి చూపకూడదు, వాటిని మనం పట్టించుకోకూడదు. అయితే ఎవరి మాట మనం వినాలండి? దేవుడు చెప్పిన మాట మరి మనము వినాలి. అదే ఆయన చెప్తున్నారు కదండి, ఆయన మాట, నా మాట విని. సో దేవుడు తన మాటలు, తన బిడ్డలకు ఎన్నో మాటలు దేవుడు చెప్పారు. ఆయన చెప్పిన ఎన్నో మాటలు ఇందులో దేవుని వాక్యంలో ఉన్నాయి. కాబట్టి మరి మనము ఆ మాటను విని, ఆ మాటను ఆలకించి మన చెవులు అక్కడికి వెళ్ళాలి. సో మన చెవులు దేనికి ఇష్టపడాలి, ఏది వినడానికి ఇష్టపడాలంటే దేవుని యొక్క వాక్ వినడానికి మన చెవులు ఇష్టపడాలి. ఎవరి మాట విని ఆ ప్రకారంగా చేయాలి. వాళ్ళు చెప్పారు కాబట్టి ఇలా చేశానండి, అంతే మోసపోయానండి. చాలా మంది చెప్తుంటారు, వాళ్ళు ఇలా అన్నారండి, నేను నమ్మేస్తానండి, చేస్తానండి, నేను మోసపోయానండి పాస్టర్ గారు. అంతే, మరి అది మోసమే. మనుషుల మాటలు మోసమే, చివరికి మనల్ని మోసం చేస్తాయి, వాళ్ళు మనల్ని మోసం చేస్తాయి. సో మనల్ని మనమే మోసపుచ్చుకుంటూ ఉన్నాం ఎప్పుడు దేవుని మాట వినకుండా మనం ఉంటే. అందుకే ఆయన మాట వినాలి, ఆయన మాటకు ప్రాముఖ్యతనివ్వాలి, ఆయన మాటనే ఇంక ఏం చేయాలి, వాటి విని ఏం చేయాలండి, వనకాలి. అంటే అర్థం నేను చెప్పాను, ఆ మాటను అంతగా మనము ఘనపరచాలి, అంతగా ఆయన మాటని ఆనర్ చేయాలి. ఇప్పుడు కొన్నిసార్లు మనం ఉంటుంటాం, ఏం లేదండి, ఆయన మాట కాదని లేక వెళ్ళానండి, ఆయన మాటకి ఇంకెదురు చెప్పలాక ఈ పని చేసేసానండి, ఆయన మాటని నేను ఏదో రెస్పెక్ట్ చేయాలని ఇది చేశానండి అని చెప్తుంటా కదండి. మామూలుగా మన కాన్వర్జేషన్లో అంటే వాళ్ళ మాటని, ఎవరి మాటని కేర్ చేస్తున్నాను, వాళ్ళ మాట వీళ్ళ మాటకి నువ్వు ప్రాముఖ్యత ఇస్తున్నావు. ఎవరి మాట పట్టించుకోవట్లేదు నువ్వు ఇక్కడ, దేవుని మాటని పట్టించుకోవట్లేదు. అంటే వాళ్ళ మాట నిలబెట్టుకోవడం కోసం, వాళ్ళని ఆనర్ చేయాలని, వాళ్ళని గణపరచాలని, వాళ్ళని బాధ పెట్టకుండా ఉండాలని దేవుని బాధ పెడతావా? మనుషులను సంతోష పెట్టాలని దేవుని గాయపెడతావా? మనుషుల మాటకి విలువనివ్వాలని దేవుడి మాటని ఖాతరు చేయకుండా, లెక్క చేయకుండా ఉంటావా? నో, అది పాపం, అది తప్పు. సో కాబట్టి మనం ఎవరి మాటని ఆనర్ చేయాలి, దేవుని మాటని మనం గణపరచాలి, దేవుడు చెప్పిన వాటికి ప్రాముఖ్యతనివ్వాలి కదండి. సో కాబట్టి దేవుడు అదే కోరుకుంటున్నాడు. ఎవరైతే నా మాట విని ఆ మాట మాటకు వణుకుతాడంటే, ఆ మాటకు భయపడి ఆ మాట ప్రకారంగా ఇంకా అది లోబడాలి, అది అలా చేయాలి. ఎందుకంటే అది దేవుని మాట కాబట్టి. మనందుకు దేవునికి వాక్యం మనం చూస్తాం, దేవుని భక్తులు అందరూ కూడా వాళ్ళు ఏం చేశారు, దేవుని మాటకు వణికారు. ఆ ప్రకారం వణికారంటే అర్థం ఆ మాటకు లోబడ్డారు, ఆ ప్రకారంగా చేశారు. దేవుడిది చేయి అంటే అది చేశారు అంతే. ఎందుకు చేయాలి అని వాళ్ళకి ఎదురు తిరిగి ప్రశ్నించలేదు. అబ్రహాం దేవుడికి అక్కడికి వెళ్ళు అన్నాడు, ఎందుకు వెళ్ళాలి ప్రభువా, నేను వెళ్ళను అని ఆయన అనలా. ఇప్పుడు వెళ్ళాను, తర్వాత వెళ్తానులే అనలా. తన యొక్క మానవ హ్యూమన్ లాజిక్ యూజ్ చేసి ఇంకా ఇలా చెప్పలా. ఆయన చెప్పాడు అంతే, నేను చేస్తాను. ఎందుకంటే ఆయన ఏం చెప్పినా కరెక్ట్ చెప్తాడు, తప్పేం చెప్పాడు కదండి. ఆయన మనకి క్షేమం కలిగించడానికి చెప్తాడా, మనకి నష్టం కలిగించడానికి చెప్తాడా? మన క్షేమాన్ని కలిగించడానికి దేవుడు ఒక మాట చెప్పేది మనతో. కాబట్టి దేవుడు ఏదైనా ఒక మాట మనతో చెప్తున్నాడంటే, నువ్వు ఇలా ఉండు, లేక ఈ పని చేయి, లేక ఈ విషయంలో నీవు నాకు విధేయత చూపించు, లేక నీవు నాకు ఈ విషయంలో లోబడు, లేక నువ్వు ఫలాని స్థలానికి వెళ్ళాలి, లేక ఫలాని పని చేయాలి అని దేవుడు ఏదైనా సరే మనకు చాలా విషయాలు దేవుడు చెప్తుంటాడు కదండి. ఈ విషయంలో యాజ్ ఇట్ ఈజ్ గా దేవుడి మాటను తీసుకొని ఆ మాటకు లోబడాలని దేవుడు కోరుతున్నాడు. అలా చేసినప్పుడు మాత్రమే దేవుడు సంతోషిస్తాడు. ఇంకా ఆ మాట ప్రకారంగా కాకుండా మనం ఇంకెలా చేసినా దేవుడు అయితే సంతోషించాడు, దేవుడైతే మెచ్చడు, దేవుడైతే దాన్ని మన నుంచి కోరుకోవట్లేదు. కాబట్టి ఇప్పుడు దేవుడు నీతో నాతో సహవాసం చేయాలంటే, రైట్, దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు కామన్ గా, అది వేరే విషయము. ఇప్పుడు దేవుడు నీ దగ్గరకు వచ్చి, నీలోకి వచ్చి రోజు సహవాసం చేయాలంటే మరి ఈ 3 లక్షణాలు మనలో ఉండాలి. ఏంటి ఆ 3 లక్షణాలు? దీనత్వము అంటే తగ్గింపు, దీనత్వము, సాత్వికము, తగ్గింపు, ఇవన్నీ ఒకటి, అది మనలో ఉండాలి. రెండవదిగా విరిగి నలిగిన హృదయము అంటే అర్థం పూర్తిగా దేవుడి మీద ఆధారపడే జీవితము, తన గురించి దేవుడి గురించి ఒక మంచి అభిప్రాయాన్ని కలిగిన జీవితం,
దేవుడి గురించి అయితే ఆయన సర్వశక్తిమంతుడని, మన గురించి అయితే నేను అల్పుడను అయోగ్యుడను, నా వల్ల కాదు అని ఒక అవగా. ఇక మూడోదండి చెప్పుకున్నాం, ఆయన మాట విని వనకడం అంటే ఆయన మాట విని లోబడి ఆ ప్రకారంగా ఆయన మాటను గణపరిచే వారిగా మనం ఉండాలని ఈరోజు అందరూ ప్రార్థన చేద్దామా? అందరు కూడా ఆశతో దేవునికి మొరపెడదాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీవు అట్టి వారినే నీవు దృష్టిస్తావని ప్రభువా మీరు ఇక్కడ వాక్యంలో చెప్తున్నారు. వారినే నేను దృష్టించుచున్నాను అని మీరు చెప్పారు ప్రభువా. కాబట్టి నేను దీనుడనై దీనురాలై నలిగిన హృదయం గల వ్యక్తిగా ఉంటూ మీ మాట విని వనికే కృపను మా అందరికీ దయచేయండి ప్రభువా. అయ్యా, మరి ఇదివరకు ఎన్నో విషయాల్లో ప్రభువా మేము అయ్యా మరి తండ్రి దీనులుగా లేము ప్రభువా. అయ్యా, నలిగిన హృదయము మాలో లేదు ప్రభువా. మీ మాట అనేక సార్లు వినకుండా ఆ ప్రకారంగా మేము ఆ మాటకు లోబడకుండా ఉంటున్నాము నాయన. దయచేసి మమ్మల్ని క్షమించండి. ఈ విషయంలో మేము పశ్చాత్తాపడుతున్నాము. ఈ విషయంలో దేవా మీరు మాతో మాట్లాడుచూ ఉన్నారు, ఒక స్పష్టతను మాకు ఇస్తూ ఉన్నారు తండ్రి. మీరు మా మీద దృష్టి పెట్టాలి అంటే, మీరు మమ్మల్ని దీవించాలంటే, మీరు ప్రభువా మేము దీవించబడేవారిగా ఉండాలి అంటే మరి మేము తప్పకుండా ఈ యొక్క దీన మనస్సు మాలో ఉండాలి, వీరికి నలిగిన మనస్సు మాలో ఉండాలి. మీ మాట వినే మనస్సు, మీ మాట విని ఆ ప్రకారంగా చేసే మనస్సును దేవా ఈ రోజున దానికోసమే మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అయ్యా, మీరే మా అందరికీ సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఈ రోజున ఎవరైతే మరి విషయంలో దేవా నాకు దీన మనసు దయచేయము తండ్రి అని అడగండి. అవును, అందరు కూడా మౌనంగా ఉండకుండా ప్రార్థన చేయండి. ఒక నిమిషం విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేయండి. ఈరోజు దేవా నాకు నాయన దీన మనస్సును దయచేయ తండ్రి, నలిగిన మనస్సును నలిగిన హృదయం నాకు దయచేయము తండ్రి. అలాగే ప్రభా మీ మాట విని ఆ ప్రకారంగా లోబడే మనస్సు కూడా దేవా అటువంటి హృదయం దేవా నాకు దయచేయి, నాకు దయచేయి, నాకు దయచేయి తండ్రి అని అందరూ కూడా అలాగే ప్రార్థన పూర్వకంగా ఉందాం. దేవుడు ఆ రీతిగా మనందరికి కూడా ఈ విషయంలో మనకు దేవుడు సహాయము చేయనుగాక. దేవా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ రోజు దేవా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకే దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అవునయ్యా, దీన మనస్సు అలాగే విరిగి నలిగిన హృదయము అలాగే మీ మాటకు విని ఆ ప్రకారంగా వనికి లోబడే మనస్సు అయ్యా మా అందరికి కూడా దయచేసి నడిపించమని ప్రార్థిస్తూ, ఒకవేళ ఈ విషయాల్లో మేము ఇంతవరకు తగ్గిపోతూ ఉంటే దేవా మమ్మల్ని క్షమించమని, ఇక నుంచి అయినా మేము ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటే మాకు కృప చూపించి నడిపించమని ఈ సందేశం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడా మా అందరి హృదయాలను కూడా ప్రభువా మీరు తండ్రి సిద్ధపరచమని, మీ కొరకై సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము నాయన. మీ కృపను అయ్యా మాకు సమృద్ధిగా దయచేయమని కూడా అడుగుతున్నామయ్యా. అహంకారులను ఎదిరిస్తారని, దీనులకు కృపనిస్తారని మీరు చెబుతుండగా అయ్యా మా అందరికి మీ కృప కావాలి ఈ రోజు దేవా యేసయ్య. అటువంటి దీన మనసు సాత్వికము తగ్గింపును మాకు నేర్పించమని అడుగుతున్నాము నాయన. అవును ప్రభా, ఆత్మ విషయమై దీనులైన వారు ధనిలు, పరలోక రాజ్యం వారిది అని కూడా మీరు సెలవిచ్చి ఉన్నారు కదా యేసయ్య. అటువంటి కృప మా అందరికి దయచేయండి. విరిగి నలిగిన మనస్సు ప్రభువా అంటే దేవుడు ఎవరో అయ్యా ఒక గ్రహింపును, అలాగే మేము ఎవరు ఒక గ్రహింపుని ప్రభా. మన దేవుడే సర్వశక్తిమంతుడు గొప్ప దేవుడని, మేము అల్పులము అయోగ్యులము ప్రభువా అపాత్రులము అని ప్రభువా ఎరిగి నా తండ్రి ఆ రీతిగా యథార్థ హృదయంతో జీవించే మనస్సును కూడా మీరు మాకు దయచేయమని అడుగుతున్నాము. ఇక మీ మాట ఎల్లప్పుడు విని ఆ ప్రకారంగా లోబడే మనస్సు, విని వనికి లోబడే విధేయత చూపించే మనస్సును నాయన మా అందరికి దయచేయమని యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.